ఇక్కడ అన్యులని లోపలికి రామ్మన్నాడు కాబట్టి ఇస్రాయేల్‌ను పూర్తిగా దేవుడు కాదన్నాడు. ఇస్రాయేల్‌నికి వదిలేశాడు. విస్మరించాడు. అట్లన రాదు. అలా కుదరదు. నేను కూడా ఇశ్రాయేలీయుడను. నేను కూడా ఇశ్రాయేలీయుడును అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. అంటే తన మరి ట్రైబల్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. నేను కూడా ఒక ఇశ్రాయేలునే కదా, ఆ విషయంలో నాకు కూడా స్పష్టత ఉంది. బయట వాళ్ళు మాట్లాడినట్టుగా నేను మాట్లాడలేను కదా, నాకు మాత్రం తెలీదా, నాకు మాత్రం అవగాహన లేదా, అలా ఎలా వదిలేస్తాడు దేవుడు? అలా వదిలేసే అవకాశం లేదు. ద స్ట్రాంగెస్ట్ ఫార్మ్ ఆఫ్ నెగేషన్ ఇన్ గ్రీక్. నో, అట్లన రాదు. సర్టన్లీ నాట్ అంటాడు ఇంగ్లీష్లో. God has not cast away his people whom he foreknew. Or do you not know what the scripture says of Elijah? Okay, moving on. First vachanamlo, I say then, has God cast away his people? Certainly not. దేవుడు తన ప్రజలను తృణీకరించాడా లేకపోతే విసర్జించాడా, పూర్తిగా వదిలేశాడా అంటే ఖచ్చితంగా కాదు. అలా జరగడానికి వీల్లేదు, జరిగే అవకాశం లేదు. సో అన్యులను ఆహ్వానించటం అనేది ఒక అంశం, ఇశ్రాయేలును పక్కన పెట్టడం అనేది ఇంకొక అంశం. రైట్, మనము కొంచెం ముందుకెళ్ళి మాట్లాడుకుందాము. 2వ వచనంలో, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జింపలేదు. ఏలియాను గూర్చిన భాగములో లేఖనము చెప్పునది మీరెరుగరా? ఏం చెప్తుంది? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచుచున్నారు అని ఇశ్రాయేలునకు విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. ఎవరంటే అతడు అంటే ఎవరో కాదు, అతడు అంటే ఏలియా ప్రవక్త అనే సంగతి మనం తెలుసుకోవాలి. రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయము ఒకసారి మనం తిరిగి వెతకగలిగితే, రాజులు 19 మొదటి గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో ఆయన భాషలోనే మనం వినే ప్రయత్నం చేద్దాం. అతడు ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిరి. సైన్యములకు అధిపతి దేవుడునకు యెహోవా కొరకు మహారోషము గలవాడినై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూస్తున్నారని మనవి చేశాను. అంటే ఏలియా ఏమనుకుంటున్నాడంటే, అయిపోయింది ప్రభువా, నీ పని అయిపోయింది, ఇంక ఎవరు లేరు, నేను ఒక్కడనే మిగిలి ఉన్నా, అందరిని చంపేశారు, నేను ఒక్కనే మహారోషం కలిగిన వాడుగా మిగిలి ఉన్నాను అన్నప్పుడు దేవుడు వెంటనే మాట్లాడుతూ, నువ్వు ఒక్కడవే కాదులేబా. 18వ వచనం, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాలునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనికయు నుండి 7,000 మంది నాకు ఇంకను మిగిలి ఉందురు. ఒకవేళ పోయిన చాలండి, నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను, ఇంకెవరు లేరు, ఇంకా నీ పైన అయిపోయినట్టే కానీ మాట్లాడుతున్నావు కదా. లెట్ మీ టెల్ యూ వన్ థింగ్ వెరీ క్లియర్లీ, నీవు పోయినా ఇంకా బయలునకు మోకాల్లోనని 7,000 మంది ఇంకను నాకు మిగిలి ఉందురు.
కమింగ్ బ్యాక్ టు రోమన్స్ అదే చెప్తున్నాడు. దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలు నాకు మోకాలునని 7,000 మంది పురుషులనే మాట ఇక్కడ మనకి పాత నిబంధనలో వాడబడలేదు, కానీ కొత్త నిబంధనలో మనకి స్పష్టత ఇవ్వబడింది. 7,000 మంది పురుషులు ఇంకా బయలునకు మోకాలు అనకుండా బ్రతికే ఉన్నారట. ఏలియా అనుకుంటున్నారు అందరూ బయలును పూజించే వాళ్ళు అయ్యారు, అందరూ దేవతా స్తంభాలను విగ్రహాలను మొక్కుకొని ప్రతిమలను మొక్కించి బలిపీఠములను పడగొట్టి దేవునికి దూరం అయిపోయారు, ఇంకెవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను అనుకుంటున్నాడట. యావత్ దేశానికి వ్యతిరేకంగా అతడు దేవునితో వాదానికి దిగినప్పుడు దేవుడు అతనికి జ్ఞాపకం చేస్తున్నాడు, అసలు రహస్యం చెప్తున్నాడు. లేదబ్బా, ఎవరు ఎక్కడికి పోయినా నేను మాత్రము కొంతమందిని కాపాడుకుంటున్నాను. దీన్ని ఏమంటారు అంటే శేషము అంటారు. ఏమంటారండి? శేషము. ఇంగ్లీష్లో రెమ్నెంట్ అంటారు. నాకు తెలుసు ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయని. నాకు తెలుసు దేశం యావత్తు సమిష్టిగా పతనమైపోద్దన్న సంగతి నాకు తెలుసు. నా సంగతి నీకు కూడా తెలియాలి. ఎందుకంటే పితరుల తాలూకు వాగ్దానాలు మీ అందరూ పోయిన సంవత్సరము ద థియాలజీ ఆఫ్ ద కవనెంట్ నేర్చుకున్నారు. ఆ కవనెంట్స్ ప్రకారము అబ్రహాంతో చేసినటువంటి నిబంధన ప్రకారము, పాలస్టీనియన్ కవనెంట్ ప్రకారము, డేవిడిక్ కవనెంట్ ప్రకారము, ప్లస్ న్యూ కవనెంట్ ప్రకారము, న్యూ కవనెంట్ ప్రకారం మరి ఇవి అన్కండిషనల్ కవనెంట్స్ కాబట్టి, ఇటర్నల్ కవనెంట్స్ కాబట్టి, ఆ అన్కండిషనల్ మరియు ఇటర్నల్ కవనెంట్స్ నెరవేర్పు నా బాధ్యత కాబట్టి మరి నేను జాగ్రత్త పడాలి కదా. మీరు ఏమైపోయినా మీ ద్వారానే నా నిబంధనలు నెరవేరాలి, నా కవనెంట్స్ ఫుల్ఫిల్ కావాలి. నా కవనెంట్స్ ఫుల్ఫిల్ కావాలంటే మీలో కొందరు నేను దాచిపెట్టుకొని మరి కాపాడుకోవాల్సి వస్తుంది. తప్పదు. నేను మాట ఇచ్చి వెనక తీసుకునే దేవుడను, పశ్చాత్తాపడేవాడను కాడు కాబట్టి, తప్పేవాడను కాను కాబట్టి, నమ్మకస్తుడైన దేవుడని నాకు పేరు కాబట్టి, నేను చేసినటువంటి నిబంధన సంపూర్ణంగా నెరవేరేంత వరకు దానికి తగునైనటువంటి ముందు జాగ్రత్త చర్యలు నేను తీసుకుంటున్నాను. నా కొరకంటూ 7,000 మంది పురుషులు ఇంకా బయలుకు మోకాలు అనకుండా, వారిని ముద్దు పెట్టకుండా, నమస్కారం చేసి వారిని బొక్క బొర్ల పడకుండా ఇంకా నేను వారిని కాపాడుతున్నాను అని ప్రభువారు మాట్లాడుతున్నాడు. శేషం మిగిలింది అంటే ఈ 7,000 మంది వారు బుద్ధిమంతులు, భక్తిపరులు కాబట్టి 7,000 మంది మిగిలారా, లేకపోతే దేవుడే వారిని సంరక్షిస్తూ, దేవుడే వారిని ఉపేక్షిస్తూ, వారిని కాపాడుతూ నిలబెడుతూ వస్తున్నాడా? దేవుడు వారిని కాపాడుతూ వస్తున్నాడు. శేషముగా నుంచుకొని ఉన్నాను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నేను శేషముగా వారిని ఉంచుకొని ఉన్నానని ప్రభువారు మాట్లాడుతున్నాడు. అంటే ఏం చెప్తున్నాడు అంటే 10వ అధ్యాయంలో ఇంకా తనది కాని, తనను వెతకని, తన కొరకు విచారింపని ప్రజలను స్వీకరించడం ద్వారా ఇశ్రాయేలును పూర్తిగా పడేశాడంటే పడేయలేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులే గతంలో కూడా ఉత్పన్నమయ్యాయి. అలా గతంలో ఉత్పన్నమైనప్పుడు కూడా సరిగ్గా ఇదే పరిస్థితి కనబడిచినప్పుడు దేవుడు తన కొరకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంఖ్యను ఏర్పాటు చేసుకొని వాళ్ళని ఉపేక్షిస్తూ వారిని కాపాడుకుంటూ ఈనాటి వరకు, అంటే యేసుక్రీస్తు ఇప్పుడు రోమా పత్రిక రాయబడే టయానికి ఏలియా ప్రవక్త ఉన్న టయానికి చాలా గ్యాప్ ఉంది కదండి. అవునా కాదా? పౌలు భక్తుడు రోమా పత్రిక రాసేటప్పటికి, ఏలియాతో దేవుడు ఈ యొక్క 7,000 మంది పురుషుల గురించి మాట్లాడేటప్పటికి చాలా టైం గ్యాప్ ఉంది. మరి ఈ టైం గ్యాప్ అంతటిని మనం పరిగణలోకి తీసుకుంటే ఇలాంటి పరిస్థితి, దేశం పతనమయ్యే పరిస్థితి ఈనాటి సమస్య కాదర్రా, ఆనాటి సమస్య అన్నట్టుగా పౌలు వారు గుర్తు చేస్తున్నాడు. ఆనాడు కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమైంది. కానీ దేవుడు ఏం చేశాడు?
శేషాన్ని కాపాడాడు. తనకంటూ ఒక శేషాన్ని ఆయన నిలబెట్టుకుంటూ వస్తుంటాడు. ఎందుకంటే తన పని జరిగించుకోవాలి కాబట్టి, తన మాట నిలబెట్టుకోవాలి కాబట్టి, పూర్తిగా అయితే మాత్రం ఆయన నాశనం కానివ్వడు, పూర్తిగా అయితే మాత్రం ఆయన ధ్వంసం కానివ్వడు, పూర్తిగా మాత్రం ఆయన విడిచిపెట్టేవాడు కాడు. తాత్కాలికంగా విడిచిపెట్టినట్టు అనిపించినా ఆయనకు ఒక లెక్క ఉంటుంది, ఆయనకు ఒక ప్రణాళిక ఉంటుంది, ఆయనకు ఒక క్యాలిక్యులేషన్ ఉంది. రైట్, మూవింగ్ ఆన్ ఫర్దర్ 5వ వచనంలో చదువుకుందాం. అలాగుననే అప్పటి కాలమందు సైతము, ఈ మాటలు చాలా ఇంపార్టెంట్. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. ఆ మాటలు నేను ఒకసారి ఇంగ్లీష్లో చదివి వినిపిస్తాను, సో దట్ మనందరికీ బాగా అర్థమవుతుండవచ్చు. ఈవెన్ సో దెన్ at this present time there is a remnant according to the election of grace. అప్పుడు అంటే అప్పటి కాలమును మాదిరిగానే అప్పటి కాలమందు సైతము అలాగుననే అని అన్నప్పుడు ఆ 7,000 మంది తమ స్వంత శక్తితో జ్ఞానంతో కాదు, దేవుని యొక్క ఎలెక్టింగ్ గ్రేస్, ఆయన ఆ మాట వాడబడిందండి ఇంగ్లీష్లో, ఎలక్షన్ ఆఫ్ గ్రేస్ అనే మాట వాడబడింది. ఆ శేషం అనేది తెలుగులో ఏం వాడాడు? కృప యొక్క ఏర్పాటు చేతనే, లేకపోతే చొప్పుననే శేషం ఇంకా మిగిలి ఉన్నది అంటాడు. శేషం మిగిలి ఉండడానికి ఇగో ఎంతమంది మిగిలిపోవాలి, ఎంతమంది కరప్ట్ అయిపోయినా, దేశం మొత్తం కరప్ట్ అయిపోయినా వీళ్ళు మాత్రం కరప్ట్ కాకుండా వాళ్ళని సంరక్షించుకొని అవిధేయత, భక్తిహీనత, పాపము, తీర్పు వారికి అంటకుండా, వారి మీదకి రాకుండా వారిని కాపాడుకున్నది ఎవరంట అంటే దేవుడే కాపాడుకున్నాడంట. ఆ 7,000 మంది కాలర్ ఎగిరేయడానికి లేదు. చూసారా, దేశం భ్రష్టు పట్టినా మేం మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాం. తెలుసా మీకు? యావత్ దేశం శాపగ్రస్తమైన, భక్తిహీనులైన, విగ్రహాలకు మొక్కిన మేం మాత్రం మా భక్తిని విడిచిపెట్టలేదు తెలుసా, మేం మాత్రం నమ్మకంగా ఉన్నాం తెలుసా అని ఈ 7,000 మంది అతిశయపడే అవకాశం ఉందా? లేదు సార్. లేదన్నట్టుగానే బైబిల్ చెప్తుంది. పోనీ మీకేమన్నా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటే చెప్పండి. ఎందుకు లేదు సార్, వాళ్ళు కష్టపడ్డారు పాపం అని మీకు ఏమైనా అనిపిస్తే, అలాంటి లేఖనం ఏదైనా మీకు దొరికితే చెప్పండి. కానీ స్పష్టంగానే చెప్తుంది కదా, ఎలక్షన్ ఆఫ్ గ్రేస్ అనే పదం వాడబడుతుంది. అకార్డింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ గ్రేస్, కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. కృప యొక్క ఏర్పాటు లేకపోతే శేషం మిగిలేదేనా? లేదు సార్. నో సార్, లేదు. ఒకప్పుడు ఆ 7,000 మంది మిగిలింది కూడా కృప యొక్క ఏర్పాటు చొప్పుననే మిగిలారు అని చెప్తున్నప్పుడు పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు కూడా అంతే. భవిష్యత్తులో ఆ రోజుల్లో ఏ విధంగానైతే కృప యొక్క ఏర్పాటు చొప్పున దేశం పతనమైనా సరే కొందరిని మాత్రం కృప యొక్క ఏర్పాటు చొప్పున ఏ విధంగా ఉపేక్షించి తన వరకు ప్రిజర్వ్ చేసుకున్నాడో ఇకపై కూడా ఇప్పుడు పూర్తిగా పతనమైపోయింది అనిపిస్తున్నా, విడిచిపెట్టబడింది అనిపిస్తున్నా, విసర్జింపబడినది అనిపిస్తున్నటువంటి ఆ ఇశ్రాయేలుని భవిష్యత్తులో కూడా ఇకపై కూడా తన కృప యొక్క ఏర్పాటు చొప్పున ఉపేక్షిస్తాడు. అందరినీ కాకపోయినా శేషాన్ని మాత్రం ఖచ్చితంగా కాపాడుకొని తీరతాడు అనేది ఈయన చెప్పేటటువంటి లైన్. మీకు అర్థమవుతుందా? గుడ్. అంటే ఎందుకు ఈ ఏలియాని గురించి మాట్లాడాడు? ఏలియా ప్రస్తావన ఎందుకు వచ్చింది ఇక్కడ?
ఆ 7,000 మంది ప్రస్తావన ఎందుకు వచ్చింది అని అర్థం కావాలంటే, ఆ వేళ వాళ్ళని కాపాడాడు. ఈ సమస్య ఇప్పటిదే కాదు, అప్పటిది కూడా. ఇప్పుడే పూర్తిగా వదిలేసినట్టేం కాదు. ఎప్పటికైనా ఆయన కృప యొక్క ఏర్పాటు చొప్పుననే ఆనాడు మిగిలినప్పుడు, ఈనాడు కూడా కృప యొక్క ఏర్పాటు చొప్పున మిగులుతారు. ఆయన నిలబెట్టుకుంటాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు తన భక్తుడైనటువంటి సేవకుడైనటువంటి పౌలు గారి ద్వారా ప్రయత్నం చేస్తున్నటువంటి సంగతులు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. 6వ వచనం చదవండి. అది కృపచేతనైన ఎడల ఇక నువ్వు క్రియల మూలమైనది కాదు. అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు. కాని ఎడల కృప ఇక కృపను కాకపోవును. అగైన్ ఆ 7,000 మంది గురించి మాట్లాడుతున్నాడు. ఆ 7,000 మంది కృపను బట్టి ఉపేక్షింపబడ్డారా, లేదా తమ క్రియలను బట్టి ఉపేక్షించబడ్డారా? ఒకవేళ వాళ్ళు క్రియలను బట్టి ఉపేక్షించబడ్డారని మనం చెప్పదలిచిన ఎడల ఇక కృప కాదు. కృప అనే పదానికి అర్థం కాని, కృప అనే పదానికి జీవం కాని, ఉనికి కాని లేదు. కృప అనే పదం ఉనికిలో ఉంది అంటే క్రియలు అనేవి అప్రస్తుతం. క్రియల ఆధారితంగా మనకి యోగ్యత ఆపాదించబడిన పరిస్థితుల్లో కృప అప్రస్తుతం అవుతుంది. కృప ఎప్పుడు విలువగా ఎంచబడుతుందంటే క్రియలతో శూన్యం, క్రియలతో మనకు ఆపాదించబడేటటువంటి ధన్యత, యోగ్యత శూన్య స్థితిలో ఉన్నప్పుడు కృప విలువైనదిగా కనబడుతుంది. ఈ 7,000 మంది అనబడినటువంటి శేషాన్ని ఆయన కాపాడుకుంది కృప చేతనే, క్రియల మూలంగా కాదు అని రిపీటెడ్గా చెప్పడం వెనక సారాంశం ఏంటంటే, ఇకపై ఇశ్రాయేలు దేశం మారాలి అంటే ఆయన కృపతో ఆ సంతతిని కాపాడితే తప్ప వాళ్ళు మళ్ళీ నిబంధన నెరవేర్పులో పాలిభాగస్తులయ్యే అవకాశం శూన్యం. మన విషయం కూడా అదే కదండి. మనం కూడా కృప యొక్క ఏర్పాటు చొప్పుననే నిత్య జీవార్థమైనటువంటి సువార్త ద్వారా విశ్వాసంలోకి పిలువబడి, అటు విశ్వాసం ద్వారా నిత్య జీవార్థమైన నిరీక్షణను పొందుకున్నాం. అవునా? అది క్రియల మూలంగా జరిగిందా, లేకపోతే కృప మూలంగా జరిగిందా? ఈనోష్, కృప ద్వారానే కదా సార్. అందులో మన క్రియల యొక్క పర్సంటేజ్ ఎంత? ఏమి లేదు సార్. చెప్పు, ఎంతో కొంత చేసుంటావులే కానీ చెప్పడానికి మొహమాటమే ఉంది. ఏమి లేదు, కృప ద్వారానే. అంతా కృప ద్వారానేనా? అంతా సార్. నువ్వేం చేయలేదా? విశ్వసించావు కదా మరి. అది కూడా దేవుని కృప ద్వారానే కదా సార్. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ గాడ్. థియాలజీ ఎక్కుతుంది, పర్వాలేదు. ఆ విశ్వాసం కూడా కృప ద్వారానే మనకు అనుగ్రహించబడింది. కానీ ఇంకొక బ్యాచ్ ఉంది ఈనోష్. మరి నా ముందు నా మాట చెప్తున్నా, వేరే వాళ్ళ ముందు ఏ మాట చెప్తున్నట్టు ఏమో నాకు తెలియదు. దేవుడే మన సాక్షి. రైట్. విషయం ఏమిటి అంటే, ఇంకొక గుంపు ఉన్నారు, ప్రమాదకరమైన గుంపు. విశ్వాసం అనేది పూర్తిగా మందేవా, మన చేతిలోనే ఉంటది, మన ఇష్టం అయితే ఉండొచ్చు, లేకపోతే పోవచ్చు, అదంతా మనం నిర్ణయించాల్సిందే అంటాడు. పోనీ ఈ 7,000 మంది తాము నిర్ణయించుకున్నారంటే లేదన్నట్టుగా వాక్యం చెప్తుంది. ఈ 7,000 మంది ప్రస్థానం ఎందుకయ్యా తీసుకొచ్చాడంటే, ఇక ముందు ఇప్పుడు జరిగేది అలాగే జరుగుతుంది, ఆ లెక్క ప్రకారమే జరుగుతుంది. ఏమండి, ఒక్క మాట, గడిచిన 7,000 మంది విషయంలో ఇలా జరిగింది. కృప యొక్క ఏర్పాటు చొప్పుననే వారు ఉపేక్షించబడ్డారు. ఇకపై జరగబోతుంది అనే ప్రస్తావన కూడా పౌలు గారు చెప్తున్నారు. ఇంతకుముందు జరిగింది కృప యొక్క ఏర్పాటు చొప్పునే వారు ఉపేక్షించబడ్డారు, కాపాడబడ్డారు. ఇకపై కూడా కృప యొక్క ఏర్పాటు చొప్పునే వారు ఉపేక్షించబడతారు, కాపాడబడతారు. గతం అలాంటిదైనప్పుడు, భవిష్యత్తు అలాంటిదైనప్పుడు మరి ప్రస్తుతం ఎలాంటిదై ఉండాలి?
వీటికి భిన్నంగానే ఉండాలా, లేకపోతే అలాంటిదే అయి ఉండాలా? అంటే ప్రశ్న స్పష్టంగా లేకపోతే మళ్ళొకసారి అడగవలసి చెప్తా, అదేం లేదు. లోగడ 7,000 మంది కృప యొక్క ఏర్పాటు చొప్పునే ఉపేక్షించబడ్డారు. నేను కాపాడుకున్నా ఆళ్ళు కాదు ఉంది అంటాడు. ఎందుకంటే భవిష్యత్తులో కూడా అట్లా కాపాడుకుంటాడనేది సారాంశం. మరి గతం అలాంటిది అయినప్పుడు, భవిష్యత్తు నియమం అదే అయినప్పుడు, ప్రస్తుత నియమం ఎలా ఉండొచ్చు? ఇప్పుడు కూడా కృప ద్వారానే రక్షించుకుంటున్నారు సార్. సేమ్. ఆ నియమం అంటే భూమి పుట్టిన కాడ నుంచి అంతమైపోయేంత వరకు ఎవడు రక్షింపబడినా, ఎవడు నీతిమంతుడిగా కనబడినా, తనను తాను నీతిమంతుడిగా చేసుకున్నట్టు లెక్కన, లేకపోతే ఆయన దయా సంకల్పం చొప్పున, కృప యొక్క ఏర్పాటు చొప్పున, ఆయన దయా దాక్షిణ్యాల మూలంగానే వాడు నీతిమంతుడైనట్టు లెక్క. ప్లీజ్ బ్యాంక్ ఆన్ దాట్. ఎవడును యుక్తిగల తన మాటలు చెయ్యని మాటల చేత మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్త పడండి. ఇంకాస్త ముందుకు వెళ్దాం. అలాగైన ఏమగును? 7వ వచనం. ఇశ్రాయేలు వెతకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. ఇందు విషయమై నేటి వరకు దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. మరియు వారి భోజనము వారికి ఉరిగాను, బోనుగాను, ఆటంకముగాను, వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండుగాక. వారు చూడకూడనట్లు వారి కనులకు చీకటి కమ్మునుగాక, వారి వీపును ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయుము అని దావీదు చెప్తున్నాడు. ఆయన ఎప్పుడు ఇట్లాంటివి చెప్తాడులే. విషయం ఏమిటంటే, ఓహో, ఇదంతా కృప మూలంగా జరుగుతుందన్నమాట, క్రియల మూలంగా కాదన్నమాట. అది మరి క్రియల మూలంగా కానిదైనప్పుడు, కృప మూలంగా జరుగునదే అయినప్పుడు, మరి ఇశ్రాయేలు పరిస్థితి ఏంటయ్యా ఇప్పుడు అంటే, వాళ్ళు వెతకున్నదేదో అది వారికి దొరకలేదు. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏ రకంగా వెతికారో మనము ఆల్రెడీ గతంలో మాట్లాడుకున్నాం. ఎందుకంటే వారు యూనో 9వ అధ్యాయంలో మనం చదివాము, 31వ వచనంలో, 32వ వచనంలో, వారెందుకు అందుకొనలేదు? వారు విశ్వాసమూలంగా కాక, విశ్వాసమూలంగా కాక క్రియల మూలంగా అయినట్లు దానిని వెంటాడిరి. క్రియల మూలంగా అయినట్లు దాన్ని వెంటాడిరి కనుక దాన్ని అందుకోలేకపోయారు. వెతకట్లేదా సార్, మేము కూడా వెతుకుతూనే ఉన్నాం కదా అంటే, ఇక నువ్వు ఇష్టం వచ్చినట్టు వెతికితే కుదరదప్ప. వెతకడానికి ఒక లెక్క ఉంటుంది, వెతకడానికి ఒక పత్రం ఉంటుంది, వెతకడానికి ఒక ఫార్మాట్ ఉంది. నేను నా ఇష్టం వచ్చేట్టే వెతుకుతా, నువ్వు మాత్రం ఖచ్చితంగా దొరకాలి అంటే సింపుల్. ఏంది అంటే, ఎవడో ఇంట్లో పోగొట్టుకొని పోయి వీధిలో లైట్ ఉంది కాబట్టి ఆ వీధిలో ఉన్న లైట్ కింద వెతుకుతున్నాడంటే, ఏంట్రా ఇక్కడ వెతుకుతున్నావు అంటే, నా ఉంగరం పోయింది. ఉంగరం ఎక్కడ పోయిందంటే ఇంట్లో పోయింది. ఇక్కడ ఎందుకు వెతుకుతున్నారు అంటే, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నా అన్నడట. ఇంట్లో పోయిన ఉంగరాన్ని వీధిలో వెతకడం ఏంట్రా అంటే, ఇక్కడ లైట్ ఉంది కాబట్టి వెతుకుతున్నాను అన్నాడు. సో వాస్తవాన్ని మనం అర్థం చేసుకుంటే, వీళ్ళు వెతుకుతున్నారు కానీ లెక్కలు సరిగా చూసుకోవట్లా, వీళ్ళు పద్ధతి సరిగా లేదు. వీళ్ళు అది సరిగా ఉండుంటే బాగుండేది. కానీ ఆయన ఇశ్రాయేలీయులు ఇప్పటికి వరకు వెతుకుతున్నారండి, కానీ వెతకాల్సిన దగ్గర వెతకట్లేదు. అది మీకు తెలిసిన సంగతే. కానీ కొందరికి మాత్రం కృపను అనుగ్రహించాడు దేవుడు. ఎందుకంటే ఇప్పటికే పేరుంది,
అంటే బయటి వారు అవిశ్వాసులు ఇప్పటికే సంఘం మీద పడి ఏడుస్తున్నారు. ఆ యూదులే కాదన్న దేవుడిని, ఆ యూదులే తృణీకరించినటువంటి ఆ యేసుని తీసుకొచ్చి మా మీద రుద్దుతారేంట్రా మీరు అంటారు. ఒకసారి చదవండి బైబిల్. ఈనాటికి కూడా ఆ యూదుల దగ్గరికి వెళ్తే యేసు ఒక మోసగాడని, యేసు ఒక అబద్ధికుడని చెప్తారు. యూదులే కాదన్నారు ఆయన మా దేవుడు కాదని. యూదులే అన్నారు మా దేవుడు కాదని, యూదులే వద్దన్నారు మాకు ఆయన, యూదులే అన్నారు ఆయన మోసగాడు, అబద్ధికుడు, దుర్బోధకుడు, ప్రమాదకారి అని. వాళ్ళే కదా ఆయన పట్టి బంధించి సిలువకు అప్పగించింది. సో ఈ ప్రమాదం ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే సంఘాన్ని యూదుల్లో నుంచి తీసుకొచ్చాడు. మొదటి సంఘాన్ని, ఫస్ట్ కన్వర్ట్స్ వర్ ఆల్ ఫ్రమ్ జుడాయిజం, జ్యూస్, ఇజ్రాయెల్. వాళ్ళలో నుంచే వచ్చారు మొదటి విశ్వాసులు. రక్షణ వాళ్ళలో నుంచే వచ్చింది, సంఘము వాళ్ళలో నుంచే వచ్చింది. అఫ్ కోర్స్ ప్రారంభం మాత్రమే అది, ముగింపు మాత్రం అది కాదు. ముగింపు భిన్నంగా ఉంటుంది, కొనసాగింపు భిన్నంగా ఉంది. ఈ వేళకి కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఏమిటి, ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులైరి. అంటే కొందరికి మాత్రం దేవుడు అనుగ్రహ ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడట, కొందరికి మాత్రము ఆయన ఆ నీతిని అనుగ్రహిస్తున్నాడు, కొందరిని మాత్రం సంఘంలోకి ఆహ్వానిస్తున్నాడు. నాట్ యాజ్ ఎ నేషన్ బట్ యాజ్ ఇండివిజువల్స్. యాజ్ ఎ నేషన్ వాళ్ళని ప్రక్కన పెట్టినాడు ప్రభువారు, యాజ్ ఎ నేషన్ ప్రభువారు వారిని పక్కన పెట్టినాడు. కానీ యాజ్ ఇండివిజువల్స్, వ్యక్తులుగా మాత్రం ఆయన వారిని లోపలికి ఆహ్వానిస్తున్నాడు. తక్కిన వారందరూ కఠిన చిత్తులైపోయారు. యాజ్ ఎ నేషన్ దే ఆర్ హార్డ్ హార్టెడ్, యాజ్ ఎ నేషన్ దే ఆర్ స్టిఫ్ నెక్డ్, యాజ్ ఎ నేషన్ దే ఆర్ disobedient, యాజ్ ఎ నేషన్ దే ఆర్ unfaithful, as a nation they are they are unfaithful. బట్ యాజ్ ఇండివిజువల్స్ ఆయన లోపలికి ఆహ్వానిస్తున్నాడు, తీసుకుంటున్నాడు. కాబట్టి అదే చెప్తున్నాడు కదా, కొందరికైతే ఆయన అనుగ్రహించాడు, కానీ ఏర్పాటు నొందిన వారికి డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ లేదనేటటువంటి వాళ్ళు ఇన్నిసార్లు ప్రస్తావించబడినటువంటి కృప చొప్పున ఏర్పాటు, కృపమూలమైన ఏర్పాటు అని, అసలు ఐ యామ్ సర్ప్రైజ్డ్. దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు ఏమిస్తారో అని ఆలోచిస్తేనే నాకు ఆశ్చర్యంగా ఉంది. వాట్ వుడ్ దే ఇంటర్ప్రిట్ హియర్? హౌ వుడ్ దే ఇంటర్ప్రిట్ హియర్? ఒకసారి కాదు, ఇన్ని పర్యాయాలు ఇది ప్రస్తావించబడినప్పుడు హౌ డు దే ఇంటర్ప్రిట్ ఇట్? డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షనే లేదన్న వాళ్ళు. If the doctrine of election is not there, then salvation becomes our hard work. గుర్తుపెట్టుకోండి, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ ఉంటే గ్రేస్ ఉన్నట్టు, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ లేకపోతే గ్రేస్ లేనప్పుడు, ఇన్ ద absence ఆఫ్ గ్రేస్ క్రియలు ఉన్నట్లు లెక్క. క్రియలంటే క్రియలు లేవు అంటారు, క్రియలు కాదు అంటారు. మరి డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ నమ్మంటే నో, డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ కెన్ నాట్ బి రైట్ అంటాడు. అదేంద్రా డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ తప్పంటావు, మళ్ళీ నీ సొంత క్రియల చేత రక్షణ పడ్డావంట, అది కాదంటావు, ఇది కాదంటావు. హౌ డు యూ రికన్సైల్? ద వన్ హూ రిజెక్ట్స్ ద డాక్ట్రిన్ ఆఫ్ ఎలక్షన్ ఆల్సో also accepts that salvation is by good works. If salvation is by good works, the entire Bible is wrong. Let's understand it. So దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మూవింగ్ ఆన్ ఫర్దర్, తక్కిన వారు కఠిన చిత్తులైరింది విషయం వారి గురించి ఏం మాట్లాడబడుతుందంట? 8వ వచనంలో ఏం మాట్లాడబడుతుందంటే, God has given them a spirit of stupor, eyes that they should not see, and ears that they should not hear, to this very day. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనములో ఈ మాటలు మనం చదవవచ్చు. ఐజయా చాప్టర్ 29 వర్స్ నెంబర్ 10.
Isaiah 29 verse number 10 and verse number 13. Shall we go there? 29 10 13. యెహోవా మీ మీద గాఢ నిద్రాత్మను కుమ్మరించి ఉన్నాడు. మీ నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టి ఉన్నాడు. మీ శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు ముసుగు వేసి ఉన్నాడు. 13వ వచనం. మీకు ఇంకొక ఆశ్చర్య విషయం చెప్పి ముందుకెళ్ళిపోతాను. 11వ వచనం 12వ వచనాన్ని చదివి తుర్కోలు దీన్ని ఎవరికి అప్లై చేస్తారు తెలుసా? మహమ్మద్కి అప్లై చేస్తారు. ఎందుకంటే వాడు చదువు రానుడు కదా, వాడు చదువు రానుడు కంట 11వ వచనం వాళ్ళు చూడండి. దీనిని అంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథము వాక్యం వలె ఉన్నది. ఒకడు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలిసిన వానికి వాడిని అప్పగించును. అతడు అది నా వలన కాదు, అది గూఢార్థముగా ఉన్నదని చెప్పును. మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వాని దానికి అప్పగించును. అతడు నాకు అక్షరములు నాకు తెలియవరును. ప్రభు ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆ 2 వచనాలను వాళ్ళు దేనికి ముడి పెడతారంటే, మన భాషలో అంటాం కదా, ఈ దేనికో ముడి పెట్టినట్టు వీళ్ళు దీన్ని తీసుకెళ్ళి చూసారా, చదువురా అన్నటువంటి మహమ్మద్ ప్రవక్తతో దేవుడు చదివించాడు. దేవుడు జ్ఞానంతోనే అతడు రాయడం మొదలుపెట్టాడు. దేవుడే అతనికి మాటలు ఇచ్చాడు. దేవుడే అతనికి తలంపులు ఇచ్చాడు. దేవుడు అతడితో మాట్లాడించాడు అని ఎంత ఆశ్చర్యం అంటే, ఎంత అజ్ఞానంగా వాళ్ళు వాదిస్తారో. కాంటెక్స్ట్ వాళ్ళకి అసలు సంబంధమే లేదు. మనం 13వ వచనం మాట్లాడుకుందాం. ప్రభు ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటితో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరచుచున్నారు, గాని తమ హృదయమును నాకు దూరము చేసుకొని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ఐఎమ్ నాట్ హ్యాపీ అనే మాట ప్రభువారు చాలా స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ కూడా 8వ వచనంలో, నేటి వరకు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కనులు, వినలేని చెవులు. అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది? నిజంగా వాళ్ళు విధేయులై, భక్తిపరులై, సాత్వికులై, బుద్ధిమంతులై ఉంటే, చెప్పంగానే వినేవారుగా ఉన్నప్పుడు, దేవుడే కావలసుకొని ఉద్దేశపూర్వకంగానే వారు నమ్మకుండా చేసి, వారు చూడకుండా చేసి, వారు వినకుండా చేశాడనా? దీని అర్థం ఏమిటండి? డస్ దట్ మీన్ లైక్ దేవుడే కావాల్సుకొని చేసినట్టుందా, లేకపోతే ఏంటిది? దీని సంగతి ఏమై ఉండొచ్చని మీరు అనుకుంటున్నారు? వాట్ యు థింక్ ఇట్ ఈస్? వాళ్ళకి కఠిన మనసు ఉందని దేవునికి అర్థమైంది సార్. వారు అవిధేయులు, వారు వినలేదు, వారు స్వాభావికంగానే భక్తిపరులు, గర్వాంధులు, తిరస్కారులు. వాటర్ ఎమిట్ చేయలేదు. వాటర్ పోతే కనుక చూసి ఓకే, లెట్స్ మూవ్ ఆన్ ఫర్దర్. మరియు వారి భోజనము వారికి ఉరిగాను. కీర్తన 69, 22, 23, సామ్ నెంబర్ 69, 22, 23. How does it read? ఇరవై 22, 23.
వారి భోజనము వారికి ఉరిగాను నుండునుగాక. వారు నిర్భయులై ఉన్నప్పుడు వారికి ఉరిగా నుండునుగాక. వారు చూడకపోవునట్లు వారి కనులు చీకటి కమ్మునుగాక. వారి నడుములకు ఎడతెగని వణుకు పుట్టించుము. ఈ 22, 23 వచనాలు ఈ మాట మనం చదువుకుంటున్నాం. అంటే వాళ్ళ భక్తి అంతా వాళ్ళ ఆచారాల చుట్టే తిరుగుతుంది. వాళ్ళ భక్తి అంతా వాళ్ళు చేసేటటువంటి ఇలాంటి వ్యర్థమైనటువంటి ఆచారాల చుట్టే తిరుగుతుంది కనుక సాధారణంగా ఇశ్రాయేలీయులు ప్రతి విషయాన్ని భక్తికి సంబంధించిన ప్రతిదాన్ని ఆచారంగా మార్చేశారు. అలా ఆచారంగా మార్చేశారు కాబట్టి ఆయన వాళ్ళు అత్యంత సురక్షితమని భావించేటటువంటి భోజనపు బల్ల దగ్గర కూడా ఆయన వారిని పట్టుకుంటానని జలవిస్తున్నాడు. బికాస్ పీపుల్ థింక్ దే ఆర్ సేఫ్ అట్ దేర్ డైనింగ్ టేబుల్, దేర్ ఫుడ్ టేబుల్ ఆఫ్ ఈటింగ్. ప్రభు వారు అంటున్నాడు, ఈవెన్ దేర్ ఐ విల్ క్యాచ్. మీరు సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటున్నా, హెల్దీ ప్లేస్ అనుకుంటున్నా, సురక్షితమైనటువంటి ప్లేస్ అనుకుంటున్నాడు. భక్తిహీనులు ఏ విధంగా అయితే అంటే ఒకేసారి చోట్ల ఇది మనకి ఘోరమైన అవమానం. ఇది చేశారు కానీ బయటపడకుండా చూడండి, మీకు పుణ్యం ఉంటది. అదే వినండి, మీరు ఏమైనా వినండి కానీ దయచేసి శ్రద్ధగా వినే వారిని మాత్రం పాడు చేయండి. ఏమైనా కావచ్చు సార్, ఎవరైనా కావచ్చు. ఇది ఘోరంగా నన్ను అవమానించడం, చక్కగా శ్రద్ధగా వినే వాళ్ళని అవమానించడమే. మ్యూట్ లో ఉన్నారు సార్, జయశేఖర్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. వెన్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ బెటర్ డోంట్ జాయిన్ ఇట్. అనిల్ ఎబినేజర్ వీడి కిందకి వచ్చాడు, ఎంటీహెచ్ కి పోవాలి కదా. ఇది ఎంటీహెచ్ సార్. ఓకే, యా అనిల్ ఎబినేజర్ దగ్గర నుండి వస్తుంది సౌండ్ మీకు. అవునండి, అవును. మ్యూట్ లో పెట్టుకోండి సార్. మ్యూట్ లో పెట్టేశాడు. ఓకే, రైట్. థ్యాంక్ యూ. So having said it, moving on further, so 9వ వచనంలో వారి భోజనం వారికి ఉరిగాను బోనుగాను ఆటంకంగాను వారి క్రియలకు ప్రతిఫలంగా ఉండును గాక. వారు చూడకున్నట్లు వారి కళ్ళకు చీకటిగా వారి ఈపు వెల్లప్పుడు వంగిపోవునట్లు దావీదు చెప్తున్నాడు. 11వ వచనంలో కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తుట్టిలిరా ఆకనరా. అంటే ఈ లేఖనాలన్నిటి సారాంశం ఏంది? ఇంకా దేవుడు వాళ్ళని పూర్తిగా పడగొట్టేశాడా, పూర్తిగా వదిలేశాడా, ఇక భవిష్యత్తే లేనట్టుగా, ఇక వారి గురించి వారికి సంబంధించినటువంటి నిబంధన నెరవేర్పు యొక్క ప్రస్తావన లేనంతగా వాళ్ళని విసిరేశాడంటే నో, అట్లనే రాదు. 12వ వచనం వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. మ్యూట్ లో ఉంది సార్, కుమార్ సార్ మ్యూట్ లోకి వెళ్ళండి సార్. కుమార్ సార్ మీరు మ్యూట్ లో ఉన్నారు. సో ఐ రిపీట్ అగైన్, వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణత దశ అన్యజనులకు ఐశ్వర్యము అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. అంటే వారి గురించి మాట్లాడుతూ ఇప్పుడు ఇశ్రాయేలును దేవుడు తృణీకరించి వారి స్థానంలో అన్యజనులను స్వీకరించాడు. అంటే ఇశ్రాయేలును తృణీకరించటమే అన్యజనులకు మేలు కలగటం అవుతే, ఇంకా ఇశ్రాయేలును స్వీకరించటం అన్యజనులకు ఇంకా ఎక్కువ మేలు కలిగినట్టు కదా. అంటే ఎంతైనా ఒక యూదుడే కదా ఈయన కూడా. అంటే
ఇశ్రాయేలుకి భవిష్యత్తు ఉంది అనే ప్రస్తావనను తీసుకొస్తూ పాజిటివ్గా ఇశ్రాయేలీల విషయంలో కొంచెం పాజిటివ్గా, ఎందుకంటే 2వ అధ్యాయం మొదలుకొని వాళ్ళని ఒక స్థాయిలో ఆయన విమర్శిస్తూ, ఒక స్థాయిలో ఆయన వారిని కేంద్ర బిందువుగా చేసుకొని మాట్లాడుతూ తృణీకరిస్తూ వచ్చాడు. ఏదో ఒక దశలో ఆయన వారికి ఒక నిరీక్షణను, ఒక హోప్ని ప్రజెంట్ చేయాల్సి ఉంది. సో ఇన్ ద 11th చాప్టర్ he, Holy Spirit of God takes up that responsibility to comfort and give the assurance of the future. భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఆ నిశ్చయతను, ఆ ధైర్యాన్ని కలిగించేటటువంటి ప్రయత్నము ఈ 11 అధ్యాయంలో జరుగుతూ ఏమంటాడంటే, అంటే ఇశ్రాయేలును స్వీకరించడం ద్వారా అన్యజనులకు ఎక్కువ మేలు కలుగుద్ది అనే ప్రక్రియ ఎలాగంటే, ఇప్పుడు 12 మంది అపోస్తుల ద్వారా ప్రపంచం అందంతటా సువార్త వెళ్ళుంటే, అదే ఇశ్రాయేలు యాజ్ ఎ నేషన్ మారు మనసు పొందుంటే ప్రపంచం మొత్తము సువార్త ప్రకటించడానికి ఇంత టైం పట్టుండేనా? యాజ్ ఎ నేషన్ వాళ్ళు ప్రభువుని నమ్మినట్టయితే, యాజ్ ఎ నేషన్ వాళ్ళు సువార్తకు బయలుదేరినట్టయితే, యాజ్ ఎ నేషన్ దేవుని ప్రణాళికలో వాళ్ళు నిలబడినట్లయితే, ఇప్పటి వరకు మారు మనసు పొందకుండా లోకం యొక్క పరిస్థితి ఇలాగ ఉండేది అంటే ఉండేది కాదు. అదే ఇక్కడ చెప్పేది. అంటే యూదుడు లక్ష్యం పడితే గొప్ప, అన్యుడు లక్ష్యం పడితే గొప్ప కాదు అనే ప్రస్తావన దయచేసి ఇక్కడ రావట్లేదు. అతడు రక్షణ పడితే ఏమన్నా గొప్ప అంటే గొప్ప ఏమి కాదు. ఎవడు రక్షణ పడటం గొప్ప కాదు, రక్షించిన వాని గొప్పతనం ఇదంతా. ఆ 7,000 మందిని రక్షించింది ఆయన. వాళ్ళందరూ యూదులు గారా, ఇశ్రాయేలీలు గారా? ఈవేళ మనం రక్షించింది ఆయనే. ఆయన వ్యక్తులుగా ఇప్పటికీ వారిని కొంతమందిని అనుగ్రహించి నడిపిస్తుంది ఆయనే. భవిష్యత్తులో యాజ్ ఎ నేషన్ వాళ్ళని కాపాడబోయేది కూడా ఆయనే. ఆయన గొప్పతనమే, ఎవరి గొప్పతనం కాదు. సో ఈ వాస్తవాన్ని మనం ఎరిగినప్పుడు మనకేమర్థం అవుతుందంటే, అవును, ఇశ్రాయేలీలు మారు మనసు, ఎక్కువ మంది మారు మనసు పొందుంటే లోకానికి ఎక్కువ సువార్త వెళ్తుండేది. తమ మెస్సయ్య గురించి, తమ రక్షకుని గురించి, తమ పరిపాలకుని గురించి ఎక్కువ మందికి, ఎక్కువ దేశాలకి ఎక్కువ శాతం సువార్త వెళ్తుండే. కానీ అలా జరగలేదు. దట్స్ వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు సే హియర్. అంతేగాని యూదులు మనకంటే గొప్పోళ్ళు, వాళ్ళు రక్షణ పడితే చాలా గొప్ప, మనం రక్షణ పడితే ఉంది గొప్ప ఏముంది, వాళ్ళు రక్షణ పడితే చాలా గొప్ప అనేది జరగట్లేదు ఇక్కడ, అనేది చెప్పట్లేదు ఇక్కడ. సో చర్చను మనం అటువైపు తీసుకువెళ్ళడం మంచిది కాదు. అంటే వాళ్ళకి ఒక భవిష్యత్తు ఉంది, వాళ్ళు మారు మనసు పొందితే దేవుని యొక్క ప్రణాళికలు, దేవుని యొక్క నిబంధనలు నెరవేరినట్టే కదా అనే ప్రస్తావన తీసుకొస్తున్నాడు. 13వ వచనం చదువుకుందాం. అన్యజనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధికులు రోషం పుట్టించి వాళ్ళు కొందరు నేను రక్షింపవలనని నా పరిచర్యను ఘనపరుచున్నాను. యు అండర్స్టాండ్ హిస్ థాట్ అండ్ హిస్ ఐడియాలజీ. పౌలు గారి యొక్క ప్రాథమిక ఉద్దేశం ఏంటంటే, నేను అన్యజనులకు అపోస్తుడై ఉన్నాను అబ్బా, కానీ ఏదో రకంగా వాళ్ళని ఉరికించో లేకపోతే ఊరించో, ఏదో రకంగా వాళ్ళకి రోషం పుట్టించో, కోపం తెప్పించో, ఇరిటేషన్ తెప్పించో, ఏదో రకంగా వాళ్ళని ఆలోచింపజేయాలి, ఆ రకంగా వాళ్ళని రక్షణలోకి నడిపించాలని నా ప్రయత్నము అనేది పౌలు గారి యొక్క మాటల్లో మనకు అర్థమవుతుంది. లెట్ మీ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. ఐ సే దెన్, హ్యావ్ దే స్టంబుల్డ్ దట్ దే షుడ్ ఫాల్. 13th verse అవుతున్నాను. For I speak to you Gentiles, inasmuch as I am an apostle to Gentiles, I magnify my ministry. నా పరిచర్యను నేను గణపరుస్తున్నాను. So that I also can reach to my brethren, 14వ వచనం, if by any means I may provoke to jealousy those who are of my flesh, and save some of them. నా పరిచర్యను ఇంకా విస్తరిస్తున్నాను. మ్యాగ్నిఫై అంటే ఇంకా విస్తరిస్తున్నాను. నేను అన్యజనులకు అపోస్తులను కాబట్టి అన్యజనుల దగ్గర ఆగిపోవాలని, నేను అన్యజనులకు అపోస్తులను కాబట్టి అన్యజనుల దగ్గర నిలిచిపోవాలని, ఇంక నేను అన్యజనుల గురించి మాట్లాడతా, నాకు యూదుల గురించి సంబంధం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. ఐఎమ్ extending it, I'm magnifying it, so that I also can reach to my brethren, the people of my flesh. It is వాళ్ళలో కొందరు నేను మారు మనసులో నడిపించాలనే తాపత్రయం, ఆ తీక్షణత, ఆ ఫర్వెన్స్, ఆ డిజైర్.
Do we have any personal application here? ఇక్కడ నుంచి మనం ఏమన్నా అప్లికేషన్ అన్వయింపు తీసుకోవచ్చా? Do we have any personal application to take from here? Any takeaway? What is the takeaway? మాట్లాడండి. ఇంకా మన ఇంట్లో వాళ్ళని కూడా రక్షించుకోవాలి, మన రక్త సంబంధికులను రక్షించుకోవాలి, మన ఊరి వాళ్ళని రక్షించుకోవాలి అనేది మనం అలాగే తీసుకోవచ్చు అనుకుంటున్నాను. ఎస్ అబ్సల్యూట్లీ రైట్ సార్. ఈ ప్రక్రియలో, ఈ ప్రాసెస్లో మీరు వాళ్ళకి కోపం తెప్పించినా, చిరాకు తెప్పించినా, జలసి తెప్పించినా, ఆయన ఏమంటాడు, రోషం పుట్టించిన, అంటే అంత సులభంగా తీయని మాటలతో జరిగిపోయేటటువంటి పని కాదు ఇది అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకుంటున్నాం. అవునండి, తీయని మాటలతో ఏం జరగదు. తీయని మాటలతో ఏమి జరగదు. మనం ఏమనుకుంటాం, చెప్తే మన మాట వింటారా సార్, ఇంకా మన మీద కోపపడతారు, మనల్ని ద్వేషిస్తారు, అసహించుకుంటారు, చులకన చేసి మాట్లాడతారు, చిరాకు పడతారు, నవ్వుతారు, గేలు చేస్తారు. సో వాట్? బట్ కీప్ డూయింగ్ ఇట్, ట్రయింగ్ ఇట్. సో ఇశ్రాయేలీలకు భవిష్యత్తు ఉంది అనే విషయాలు ప్రస్తావించడం ద్వారా వారిలో ఒక రకమైనటువంటి నిరీక్షణను ఉజ్జీవింపజేసే ప్రయత్నం, ఆశకు అంకురార్పణ, లేకపోతే దాన్ని ఏమంటారు, ఆయన నీళ్లు పోసే ప్రయత్నం చేస్తున్నారు. 15వ వచనంలో వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరచుట ఆయన ఎడల వారిని చేర్చుకునుట ఏమగును? మృతువులు సజీవులైనట్టే అగును కదా. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైంది అయితే చాలా, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వినాలి. ఇజ్రాయెల్స్ రిజెక్షన్ ఈజ్ నాట్ ఫైనల్, కేర్ఫుల్. ముద్దలో మొదటి పిడికెడు, ఎక్కడున్నాం మనం? పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. వేరు పరిశుద్ధమైనదైతే, ఐ హ్యావ్ టు చేంజ్ మై పిచ్. వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలును పరిశుద్ధములే. ఇక్కడ ముద్ద, వేరు అని రెండు ఎనాలజీస్ తీసుకొచ్చాడు 15వ వచనంలో. వాట్ డూ యూ థింక్ ఈజ్ ఇట్ స్పీకింగ్? ఐ మీన్ లైక్, ఫర్ ఇఫ్ దేర్ బీయింగ్, ఓకే 16వ వచనంలో, ఫర్ ఇఫ్ ద ఫ్రూట్ ఈజ్ హోలీ the lump is also holy, and if the root is holy, so first fruit, if the first fruit is holy, the lump is also holy, and if the root is holy, so are the branches. What is it talking about? What is it talking about? Who is the root? Who is the first fruit? ఆ మొదటి పిడికెడు ఎవరు? ఆ వేరు ఎవరు? ఆ కొమ్మలు ఎవరు? ఆ తక్కినటువంటి ముద్ద ఎవరు? యేసుక్రీస్తు గురించి మాట్లాడు. యేసుక్రీస్తు గురించి మాట్లాడు. అయ్యా, యేసుక్రీస్తు ఎస్ అని చాలా మంది అంటారు. కానీ యూదుల గురించి మాట్లాడితే, యూదులకు మూలం ఎవరు? యూదులకు రూట్ ఎవరు? యూదులలో మొదటి ముద్ద ఎవరు? పాపం రాము గారు ఒక్కరే మాట్లాడుతున్నారు. అబ్రహాం గురించి అనిల్, ప్రవీణ్, రూతు, ఎనోషు, జాకబ్ గారు చాలా మూడీగా ఉన్నారు. ఆయన మూడీ అని పేరు పెట్టుకున్నారు, మూడీగా కూర్చున్నారు. ఈ క్లాస్ అంటే యాక్టివ్ ఉండేవారు కానీ ఈరోజు సైలెంట్. ముడి అంటే మూడీనా? ఈజ్ ఇట్ ముడి ఆర్ మూడీ? MUDI.
యా మూడినా అంటున్నా. అప్పుడప్పుడు MOODY కూడా వస్తుంది. టుడే అప్పుడప్పుడు కాదు, టుడే యు ఆర్ ఓకే. నౌ టెల్ మీ ద మీనింగ్. ఇశ్రాయేలీలలో రూట్ ఎవరు? ఇశ్రాయేలుకు రూట్ ఎవరు? ఇనోష్ చెప్పమ్మా. ఇశ్రాయేలుకు రూట్ ఎవరబ్బా? అబ్రహాము. ఎందుకు అంత పరిశీలిస్తున్నావు ఇనోష్? అరే అమ్మా రూత్ గారు, ఆ ముద్దలో మొదటి పిడికేరు ఎవరమ్మా? ఏమో సార్, ఏ ముద్దలో ఏ పిడికేరు గురించి మాట్లాడుతున్నారో మాకేం తెలుసు. వాళ్ళ చపాతీలు చేసుకోవట్లేదు, మా ఇంట్లో ముద్దే లేదంటారు. వేరైనా ఆ మొదటి పిడికెడైనా అబ్రహాం గురించి మాట్లాడుతున్నట్టే, లేకపోతే రక్షింపబడినటువంటి మొదటి గుంపు గురించి మాట్లాడుతున్నట్టే. అల్టిమేట్గా ఇది ఇశ్రాయేలు గురించి మాట్లాడుతున్నటువంటి విషయమే చెబుతూ, ఇప్పుడు అబ్రహాము అనబడినటువంటి ఆ వేరు పరిశుద్ధమైందైతే కొమ్మలు కూడా పరిశుద్ధములే. మరి ఇంకేంది? మరి కొమ్మలు కూడా పరిశుద్ధం. ఈ చర్చ ఎంత ఎందుకు అంటే వెయిట్ ఇంకా అయిపోలే. కిందకి వచ్చిన తర్వాత అయితే ఇంగ్లీష్లో ఏముంది? యూనో అండ్ ఇఫ్, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయి. వేరు మంచిదైతే పరిశుద్ధమైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైందని ఇప్పుడే కదండి మీరు అన్నారు అంటే, అదే బైబిల్ ఏం చెప్తుంది? ఆ కొమ్మలలో కొన్ని విరిచివేయబడ్డాయట. ఆ కొమ్మలు ఎవరో కాదు, ఇశ్రాయేలీ. రూట్ ఏబ్రహాం అవుతే బ్రాంచెస్ ఆర్ ఇజ్రాయలైట్స్. యాజ్ ట్రైబ్స్ వేసుకోండి, యాజ్ ఇండివిజువల్స్ వేసుకోండి, బట్ యాజ్ ఎ హోల్ దే ఆర్ ద నేషన్. దే ఆర్ అ నేషన్. ఆ కొమ్మల్లో కొన్ని విరిచివేయబడ్డాయి. ఏమంటే ఇశ్రాయేల్ని పూర్తిగా దేవుడు తీసేయాల. అపోస్తలులు ఇశ్రాయేలీలే, నమ్మినటువంటి వాళ్ళు ఇశ్రాయేలీలు ఉన్నారు. ఈనాటికి విశ్వాసులలో కొందరు ఇశ్రాయేలీలు ఉన్నారు. అఫ్ కోర్స్ వెరీ less in number, few in number. That is very sure. That's not a majority always. It has always been the minority. Initially, the first church was Jewish dominated church. అందుకనే ప్రతి సంఘంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సెక్యూరిటీ సిగ్నిఫికెన్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అండ్ యాజ్ ద ఇయర్స్ ప్రోగ్రెస్ అన్యుల యొక్క ప్రభావం ఎక్కువైపోయింది. సో ఇప్పుడు పూర్తిగా అనిల డామినేషన్కి వచ్చేసింది. అనిలా సార్, అనిలా మీరు మూడిగా ఉన్న మాత్రం ముళ్ళు పెట్టగలరు. మీరు ముడి వేస్తున్నారు. రైట్, అన్యులు. రైట్, ఇప్పుడు తెలుసు మీ ఇంటి పేరు నాకు ముడి. ఇప్పుడు దాకా మూడి అనుకున్నాను, ఇప్పుడు తెలిసింది నాకు ముడి. హ్యావింగ్ సెడ్ ఇట్, మూవింగ్ ఆన్ ఫర్దర్. 17వ వచనంలో, అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటు కట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మలపై నీవు అతిశయింపకము. 9, 10, 11 అధ్యాయాలు. ఈ 9, 10, 11 అధ్యాయాలు వ్యక్తుల గురించి మాట్లాడబడుతున్నాయా, లేకపోతే నేషన్స్ గురించి మాట్లాడబడుతున్నాయా? దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. 9, 10 అధ్యాయాలు, ఆర్ దే స్పీకింగ్ అబౌట్ నేషన్స్ ఆర్ ఇండివిజువల్స్? ఇంతవరకు మీరు నేర్చుకున్న దాని ప్రకారం నేషన్స్ గురించి మాట్లాడుతున్నాం, ఇండివిజువల్గా మాట్లాడట్లా. చాప్టర్ 9, చాప్టర్ 10, చాప్టర్ 11. అండ్ ఇక్కడ చాలామంది ఈ అడవి ఒలీవ కొమ్మ, సారవంతమైనటువంటి చెట్టు ఇండివిజువల్గా లెక్క పెడతారు. నో, ఇట్స్ నాట్ పర్సనల్, ఇట్ ఈస్ నేషనల్. యాజ్ ఏ పీపుల్ తీసుకోవాలా. ఒక వ్యక్తి మరియు ఆ వ్యక్తి సాల్వేషన్, వ్యక్తి యొక్క రక్షణ
ఇది వ్యక్తుల రక్షణ గురించి మాట్లాడట్లా. అల్టిమేట్గా రక్షణ గురించే మాట్లాడుతున్నప్పటికీ కూడా యాజ్ ఎ నేషన్ జనాంగముల గురించి మాట్లాడుతున్నాం. జనాంగములు. ఇప్పుడు వేరు అబ్రహాం అయినప్పుడు, ఆ కొమ్మలు ఇశ్రాయేలీయులు అయినప్పుడు, ఆ కొమ్మలను వేయబడినప్పుడు, నీవు అన్నప్పుడు అన్యజనులైన మీరు అని పైన ఆల్రెడీ చెప్పాడు. కాబట్టి అన్యజనులు యాజ్ ఎ పీపుల్, జనాంగముగా మీరు ఆ కొమ్మలు ఏ కొమ్మలైతే విరిచివేయబడ్డాయో ఆ విరిచివేయబడిన కొమ్మల స్థానంలో మీరు అంటు కట్టబడినారు యాజ్ పీపుల్, నాట్ యాజ్ ఇండివిజువల్స్. జనాంగముగా అన్యజనులు అబ్రహాము వేరు నుండి వచ్చినటువంటి ఆ చెట్టుకి అంటుకట్టబడ్డారు అంటాడు. నీవు అతిశయించితివా, వేరు నిన్ను భరించుచున్నది గాని నీవు వేరును భరించుటలేదు. అందుకు నీవంటావేమో, నేను అంటుకట్టబడు నిమిత్తము కొమ్మలు విరిచివేయబడిన నీవు చెప్పుదు. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు గనుక గర్వింపక భయపడుము. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను నువ్వు విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరికివేయబడదు. అంటే దీన్ని చాలా మంది ఎంచుకొని సాల్వేషన్ కెన్ బి లాస్ట్. చూసావా, నీవు సరిగా భక్తి చేయకపోతే నీవు కూడా నరికివేయబడతావు. ఇశ్రాయేలీయులు ఏ విధంగానైతే నరికివేయబడ్డారో, వాళ్ళు ఏ విధంగానైతే విరిచివేయబడ్డారో, మీరు కూడా అలాగే రక్షణ కోల్పోతారు అనే థియాలజీని చాలా మంది ఈ రెఫరెన్స్, ఈ టెక్స్ట్ ద్వారా ప్రసంగించే ప్రయత్నం చేస్తారు. అత్యంత ప్రమాదకరమైనటువంటి ధోరణి, వైఖరి, ఇంటర్ప్రిటేషన్. మీ అందరికీ మనము 11వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాము. పీపుల్, నేషన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఇజ్రాయెల్ యాజ్ నేషన్, జెంటైల్స్ యాజ్ నేషన్స్. ఇప్పుడు ఆయన చెప్పొచ్చేది ఏంటంటే, అన్యులైనటువంటి మీకు ఈ స్వేచ్ఛనిచ్చాడు దేవుడు, అన్యులైనటువంటి మీకు ఈ సౌలభ్యతనిచ్చాడు, ఈ అవకాశాన్ని ఇచ్చాడు, ఈ భాగ్యాన్ని అనుగ్రహించాడు. ఇప్పుడు ఆ వేళ యూదులు ఏ విధంగానైతే గర్వపడ్డారో, మనం లేకపోతే ఏం లేదు, మనం లేకపోతే ఆయన చేసేది ఏం లేదు, మనం అందరము కలిసికట్టుగా ఏదంటే అది ఆయన చేయాలి, చేసి తీరాలి, మనల్ని కాదని బయటికి పోడు అని వాళ్ళు విర్రవీగుతారు. మరి విరిచివేయబడ్డారు. ఎందుకు విరిచివేయబడ్డారు? బికాజ్ ఆఫ్ కొమ్మలన్నీ విరిచివేయబడ్డాయి. యూదులందరూ పక్కన పెట్టబడ్డారు, ఆ మోడు మాత్రం మిగిలింది. మరి దేవుడు అలా ఉంచాడు కదా, తీసుకొచ్చి దానికి విశ్వాసంలో తగిలించాడు. విశ్వాసము కృపమూలమైనటువంటి ఏర్పాటు చొప్పున విశ్వాసం అనే నియమము ద్వారా తీసుకొచ్చి మనల్ని కట్టేశాడు. మనం కూడా విర్రవీగామనుకోండి యాజ్ పీపుల్, మనం లేకపోతే ఇంకెవరు లేరు, దేవునికి దిక్కు లేదు, మొక్కు లేదు అన్నట్టుగా మాట్లాడితే, మైండ్ ఇట్, స్వాభావికమైనటువంటి కొమ్మల్ని విరవడానికి వెనుక తీయనటువంటి దేవుడు స్వభావ విరుద్ధమై అడవి ఒలివ జాతికి చెందినటువంటి నిన్ను తీసుకొచ్చి అడ్డుకట్టాడు. అలాంటి నిన్ను విరవటం పెద్ద విషయం కాదు, అలాంటి నిన్ను తీసివేయటం గొప్ప విషయం కాదు. ఇట్ క్యాన్ బి డన్ ఇఫ్ యు డోంట్ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యు డోంట్ హంబుల్ యువర్ సెల్ఫ్ అని అన్యుల గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల యొక్క భక్తిహీనతను గురించి, అవిధేయతను గురించి ఇంత విన్న తర్వాత ఎవడైనా యూదుల మీద చేపడతాడు. Jews, such an arrogant people, such disobedient people, such ungodly, repulsive, abominable people అని ద్వేషించే అవకాశం ఉంది. యూదుల మీద అసహ్యం మనకు మేలు చేయదు, యూదుల మీద ద్వేషం పెంచుకోవటం మనకి మేలు చేయదు. మనం కాదు వాళ్ళని ద్వేషించాల్సింది. దేవుడు అవిధేయతను బట్టి వాళ్ళని ఆల్రెడీ ద్వేషించాడు. వాళ్ళ మీద మనం అతిశయపడకూడదు. వీఆర్ బెటర్, వీఆర్ గుడ్, వీఆర్ సేవ్. ఆన్ ద కాంట్రరీ, we are reminded and warned of the fact that జాతిగల్ల కొమ్మల్ని విరిచిపెట్టేయడానికి ఆయన వెనకాడలేదంటే, ఎక్కడి నుంచో తీసుకొచ్చి అతకబెట్టిన దాన్ని నన్ను ఎందుకు ఇరిచేయడు? యాజ్ ఎ పీపుల్ మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఇశ్రాయేలీయుల కొరకు ప్రార్థన చేయాలనే అంశాన్ని కూడా ఇక్కడ నర్మగర్భంగా ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నాడు.
22వ వచనం, 23వ వచనం. వారును తమ అవిశ్వాసములో నిలవకపోయిన యెడల అంటు కట్టబడుదురు. నీవేంది? వాళ్ళు కూడా అంటుపట్టబడతారు. వాళ్ళు అవిశ్వాసాన్ని విడిచిపెట్టినాడు, వాళ్ళు కూడా అంటుకట్టబడతారు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఎట్టనగా నీవు స్వాభావికమైన అడవి ఒలివ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన యెడల స్వాభావికమైన కొమ్మలు వారు కొమ్మలకు వారు మరణిత్యముగా తమ సొంత ఒలివ చెట్టును అంటుకట్టబడరా? నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానాలు కలిగిన, ఏ నిబంధన సంబంధమైనటువంటి వాగ్దానాలు లేని నీవు ఆ కొమ్మన ఆ చెట్టునకు అంటుకట్టబడినప్పుడు స్వాభావికమైన వాళ్ళు మళ్ళీ ఎందుకు స్వీకరించబడరు? అంటే ఒక ఎనాలజీ అండి, మరీ చెట్టు కొమ్మలను ఊహించుకోబాకండి, ఒక ఎనాలజీ. అంటే తాతల ముత్తాతల నుంచి వాగ్దానాలు కలిగి, నిబంధనలు కలిగి, అన్ని రకాలైనటువంటి అవకాశాలు కలిగినటువంటి వాళ్ళు ఎందుకు స్వీకరించబడరు? వాళ్ళు ఖచ్చితంగా స్వీకరించబడతారు. ఏ నియమం లేనటువంటి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మనం చదివితే, పూర్వం మందు దేవుడు లేనటువంటి వాళ్ళము, విశ్వాసం లేనటువంటి వాళ్ళు, నిరీక్షణ లేనటువంటి వాళ్ళు, లోకమందు దేవుడే లేనటువంటి వాళ్ళు, మనం పరజనులం. అలాంటి మనల్ని ఆయన తీసుకొచ్చి తన పిల్లలుగా చేసుకున్నప్పుడు వాస్తవానికి తన పిల్లలైనటువంటి వారిని ఎందుకు తన పిల్లలుగా చేసుకోడు? అంటే తప్పైన కుమారుని సంగతి చెప్తున్నానండి ఇక్కడ. ఎగ్జాక్ట్లీ తప్పైన కుమారుని సంగతే. ఇప్పుడు తప్పైన కుమారుడు ఐదో కుమారుడు వచ్చినోడు ఏమన్నాడు? డాడీ నా ప్రాపర్టీ నాకు కావాలి, నేను ఊరికి పోవాలన్నాడు. ప్రాపర్టీ తీసుకున్నాడు, పోయిండు, మొత్తం కథం చేసిండు. డాడీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అన్నాడు. క్యాండిల్ 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 చేసుకోండి. ఇందాకనే అనిల్ గురించి చెప్పారు, మళ్ళీ అనిల్ వచ్చాడు. సరే క్యాండిల్ తీసుకురా. ఈడనే ప్యాకెట్ తీసుకురా. అరే వైర్లు క్యాండిల్ తీసుకొచ్చి ఇవ్వండి సామె. ఏంటి సార్ అది? జల్దీ కానీ అమ్మా, భజన నడుస్తుందమ్మా, భజన. అమ్మమ్మ నా జీవమ్మ, మమ్మీ హెలెన్. పరిశుద్ధుడా దేవా, జీవమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, హెలెన్ గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. డే సందర్భంగా మా విశ్వాసమును బలపరుచుకుంటున్నాం. మీ అంత విశ్వాసం వచ్చినటువంటి వారిని రాకడలో మధ్య మధ్యలో కొంచెం ఎంటర్టైన్మెంట్ గా పెడుతున్నట్టు. కమర్షియల్ బలంగా కోరుకుంటున్నారు బ్రేక్ ని. అనిలే కోరుకుంటున్నట్టున్నాడు సార్, ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడు. అయితే అడవి మూలియం మొక్కలు ఏమనుకుంటున్నాయంటే సార్, మమ్మల్ని అంటుకట్టాడు కాబట్టి ఇంక మమ్మల్ని ఏం చేయడని అనుకునే ఒక భ్రమలో ఉన్నట్టుందో నాకు అనిపిస్తుంది. యాజ్ ఏ పీపుల్ అంటే very less is he talking about. Very less he's talking about Gentiles. So much more he's talking about Jews. The emphasis of this chapter ఏంటంటే ఇజ్రాయేలుకి భవిష్యత్తు ఉందనే పాయింట్ చెప్తున్నాడండి ఇక్కడ. దయచేసి థియోలాజియన్స్గా మీరు ఆలోచించాలా. సాధారణ విశ్వాసులు ఆలోచించినట్టు కొమ్మలు ఇరిచేసిండు, అతకు పెట్టేసిండు, మనల్ని కూడా ఇరిచేస్తాడు, అది కాదు. కొంచెం థియోలాజికల్గా ఆలోచించండి. ద మెయిన్ థీమ్ ఆఫ్ దిస్ చాప్టర్ ఈస్ దట్ జూస్ హ్యావ్ ఫ్యూచర్. వాళ్ళకి నిరీక్షణ ఉంది. దేవుడు మళ్ళీ యూదుల వైపు తిరుగుతాడు, మళ్ళీ వాళ్ళని విశ్వాసంలోకి తీసుకొస్తాడు అనే పాయింట్ని హైలైట్ చేయడం కొరకు కంపారిజన్గా యాజ్ అన్ ఎనాలజీ జెంటైల్స్ని తీసుకొచ్చాడు.
మీకు అర్థమవుతుందా? అంటే విరిచించిన దాన్ని మళ్ళీ అంటు పెట్టగలడు. వారిని విసర్జించాడు, మళ్ళీ వాళ్ళని నిలబెట్టగలడు. వారు తొట్టుపడ్డారు, మళ్ళీ లేవనెత్తగలరు. ఈ నిరీక్షణను వాళ్ళకి చెప్పాడు, నిరీక్షణను అనుగ్రహించడం కొరకు, ప్రజెంట్ చేయడం కొరకు ఒక ఎనాలజీని తీసుకొచ్చాడు. ఆ ఎనాలజీని మనం ఏం చేస్తామంటే వ్యక్తులకు ఆపాదించేస్తాం. వ్యక్తులకు ఆపాదించేసి అంటు కట్టడం అంటే రక్షించడం, విరవటం అంటే రక్షణ కోల్పోవటం. అదేంటి మళ్ళా ఇక్కడ మళ్ళీ అంటు కడతాను అంటున్నాడు. అంటే ఏంటి? మళ్ళీ ఒక రక్షింపడి రక్షణ కోల్పోయి మళ్ళీ రక్షించబడటమా? డూ యూ మీన్ టు సే దట్? అంటుకట్టబడటం రక్షణ అయినప్పుడు, విరవబట్టం రక్షణ కోల్పోవడం అయినప్పుడు మళ్ళీ అంటుకట్టతాను అంటున్నాడు కదా, దాన్ని ఏమనాలి మరి? మళ్ళీ సాల్వేషనా? మళ్ళీ విరవటం, మళ్ళీ అంటుకట్టేయటం, మళ్ళీ విరవటం, మళ్ళీ అంటుకట్టేయటం. వాట్ యు థింక్ ఇట్ ఈస్? సో లెట్ us not be deceived. కొంచెం విశాల దృక్పథంతో థియోలజియన్స్ లాగా సూక్ష్మంగా ఆలోచించి, ఓహో, ఇజ్రాయేలుకి భవిష్యత్తు ఉంది, దే హ్యావ్ ఎ ఫ్యూచర్, గాడ్ ఈస్ గోయింగ్ టు విజిట్ దెమ్ అగైన్, మళ్ళీ వాళ్ళని సందర్శించబోతున్నాడు అనే ఒక రకమైనటువంటి నిశ్చయతతో కూడినటువంటి నిరీక్షణను సమాచారాన్ని ఇచ్చే ప్రక్రియలో భాగంగా ఈ అనాలజీని తీసుకొచ్చాడు. ఓకే, అన్యజనులనే అంటగడినటువంటి వాడు స్వాభావికమైనటువంటి తన పిల్లల్ని మాత్రం ఎందుకు వెనక్కి తన జనము కాని దానిని తన జనంగా అంగీకరించినటువంటి వాడు తన జనమైనటువంటి వారిని ఎందుకు అంగీకరించాడు? తన ప్రజలు కానిటువంటి వారిని తన ప్రజలుగా ఆయన స్వీకరించినప్పుడు తన ప్రజలు వాస్తవికంగా తన ప్రజలైనటువంటి వారిని ఎందుకు మాత్రం కాదంటాడు అనే బలమైనటువంటి పాయింట్ని అంతే బలంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు ఇక్కడ. మూవింగ్ ఆన్ ఫర్దర్, ఎంతకంటే ఎక్కువ బలంగా చేపించే ప్రయత్నం చేయకండి. 25 వచనం, సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకున్నట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేంటంటే అన్యజనుల ప్రవేశం సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగిను. ఇంగ్లీష్లో ఏముంది? For I do not desire, brethren, that you should be ignorant of this mystery, lest you should be wise in your own opinion, that blindness is in part has happened to Israel until the fullness of the Gentiles has come. Fullness of the Gentiles అనే ఫ్రేజ్ గుర్తుపెట్టుకోండి. అన్య జనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు, ఫుల్నెస్ ఆఫ్ ది జెంటైల్స్. అన్య జనుల ప్రవేశం సంపూర్ణం ఎప్పుడు అవుద్దండి? ఎత్తబడినప్పుడు సార్, ఎత్తబడే ముందు. ఎత్తబడినప్పుడు లేదా ఎత్తబడేటప్పుడు ఇది సంపూర్ణం అవుతుంది. మరి అంటే అప్పటి వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగిన, అంటే అప్పటి వరకు నేను ఇశ్రాయేలీలతో వ్యవహరించబోవట్లేదు యాజ్ ఎ నేషన్. ఇప్పుడు ఆయన ఇశ్రాయేల్తో వ్యవహరిస్తున్నాడా లేదా? నౌ ఈజ్ హి డీలింగ్ విత్ ఇజ్రాయెల్? లేదు సార్. ఇప్పుడు ఇప్పుడు ఇజ్రాయెల్తో లేదు సార్. నేను మళ్ళీ అడిగానంటే ఆలోచించుకోమని అర్థం. అవును సార్, ఇప్పుడు డీల్ చేస్తున్నారు. Is God dealing with Israel now? Yes, sir. Yes. As individuals, I repeat, as individuals, వ్యక్తులుగా, not as a nation. Not as a nation. వ్యక్తులుగా ఆయన డీల్ చేస్తున్నాడు. వ్యక్తులుగా ఇప్పటికీ మారు మనసు పొందే వాళ్ళు ఉన్నారు. సంఖ్య ఎంత అల్పం అనేది విషయం పక్కన పెడితే, బట్ దేర్ ఆర్ పీపుల్ హూ స్టిల్ ఆర్ యాక్సెప్టింగ్ ద గాస్పెల్, బట్ యాజ్ ఇండివిజువల్స్, బట్ నాట్ యాజ్ ఎ నేషన్. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమై అయ్యేంత వరకు వీళ్ళకి యాజ్ ఎ నేషన్ కొంతవరకు కఠిన మనసు దేవుడు కఠిన మనసు వాళ్ళకు ఉంటుంది. ఎప్పుడైతే ద టైమ్స్ ఆఫ్ ద జెంటైల్స్ కంప్లీట్ అయిందో, ద ఫుల్నెస్ ఆఫ్ ద జెంటైల్స్ హెస్ come to an end, then what happens?
అప్పుడు అండ్ సో ఆల్ ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్ యాజ్ ఇట్ ఈస్ రిజన్. ఏమందంటే అప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఆల్ ద ఇజ్రాయెల్ విల్ బి సేవ్డ్. వాట్ డు యు మీన్ బై దిస్? అన్యజనులు అంటే మళ్ళీ ఇశ్రాయేలుతో దేవుడు వ్యవహరించబోయేది ఎప్పుడు అంటే శ్రమల కాలంలో. సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించనే మాట మీరు అందరూ చదువుతున్నారు కదా ప్రియులారా. ఎప్పుడు జరగాలి ఇది? ఎప్పుడు జరగాలి ఇది? యెషయా గ్రంథం 27వ అధ్యాయం. యెషయా గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం. కావున యాకోబు దోషమునకు ఇలాగు ప్రాయశ్చిత్తము చేయబడును, ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము. చిన్న భిన్నములుగా చేయబడు సున్నపు రాళ్ల వలె అతడు బలిపీఠపు రాళ్ళన్నిటినీ కొట్టునప్పుడు దేవతా స్తంభము, సూర్య దేవత ప్రతిమలు ఇకను మరలా లేవు. రైట్. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు రెండవ రాకడలో, ర్యాప్చర్లో కాదు, రెండవ రాకడలో ఆయన సియోనులో యెరూషలేములోకి వచ్చి ఇశ్రాయేలీయులందరినీ కూడా వారి పాపములు పరిహరించినప్పుడు ఏమవుతుందంటే ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడతారట. ఇశ్రాయేలు జనులందరూ ఎలా రక్షింపబడతారండి అంటే యాజ్ ఎ నేషన్ దే విల్ బి సేవ్డ్. యాజ్ ఎ నేషన్ దే విల్ బి సేవ్డ్ అంటే ఎంతమంది రక్షింపబడుతుండొచ్చు అనుకుంటున్నారు మీరు? రెవల్యూషన్ లో 144,000 ఉన్నాయి కదా సార్. ఏమండి? రెవల్యూషన్ లో ఉండే 144,000 కదా. దే ఆర్ విట్నెసెస్, సాక్షులు. టోటల్ హౌ మెనీ పీపుల్ విల్ బి సేవ్డ్ అనేది 144,000 అనేది రక్షింపబడే వారి సంఖ్య మాత్రమే కాదండి. దే ఆర్ బేసికలీ వాళ్ళు శేషం రక్షింపబడుతుంది. శేషం రక్షింపబడుతుంది అంటే ఇశ్రాయేలీయులందరూ రక్షింపడంగానే దేశం అని చెప్పేసి పెద్దగా ఊహించుకోబాకండి. లెట్ మీ గివ్ యూ క్యాల్కులేషన్. నౌ 7,000 సార్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు. ఏమండి? ఇంతకుముందు మీరు చెప్పినట్టు 7,000 సార్, 7,000 మంది అని. లేదు సార్, లేదు. అది ఏలియా కాలం సంగతి. అది ఏలియన్ కాలం సంగతి. నేను చెప్తాను అండి సార్. సంఘము ఎత్తబడుతుంది. అన్యజనుల ప్రవేశం సంపూర్ణంగా కాగానే సంఘం తీసివేయబడుతుంది. తీసివేయబడిన తర్వాత భూమి మీదకి క్రీస్తు విరోధి యొక్క ప్రవేశం జరుగుతుంది. అవునా? శ్రమల కాలం ప్రారంభమవుతుంది. శ్రమల కాలం తరువాత, శ్రమల కాలంలో సంఘం ఎత్తబడిన తరువాత అసంఖ్యాకులు మారు మనసు పొందుతారు. కారణాలు మీకు తెలుసు. ఒకటి, ఇంతవరకు వాళ్ళ కళ్ళ ముందు ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు కనిపించకపోవడం, విశ్వాసులు ఎవరు కనిపించకపోవడం. యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ చాలా కుటుంబాలలో, చాలా క్రిస్టియన్ ఫ్యామిలీస్ లో విశ్వాసులు వెళ్ళిపోతారు, క్రిస్టియన్స్ మాత్రం ఉండిపోతారు. 4-5 ఉన్న ఫ్యామిలీలో, అంటే అన్ని ఫ్యామిలీస్ కాదండి, ఎందుకంటే చాలా ఫ్యామిలీస్లలో there are people who are not born again, there are people who are unsaved. అవునా కాదా? క్రిస్టియన్ ఫ్యామిలీస్ ఏమండి? చాలా ఫ్యామిలీస్ లో క్రిస్టియన్స్ ఉన్నారు ఎక్కువ. ఏమండి? చాలా ఫ్యామిలీస్ లో ఎక్కువ క్రిస్టియన్స్ ఉన్నారు సార్. బిలీవర్స్ తక్కువ ఉన్నాయి. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఆల్ ద బిలీవర్స్ వుడ్ గో. బిలీవర్స్ అందరూ పోయినప్పుడు ఏమవుతుంది? లోకమంతా పెద్ద ఖేయోస్ ఉంటుంది, కన్ఫ్యూజన్. ఎందుకు కన్ఫ్యూజన్ ఉంటుందంటే, ఉదాహరణకి నేను ఆ బిలీవర్, ఆ టైంకి నేను కార్ నడుపుతూ ఉంటాను. సరిగ్గా ఆ టైంలో నన్ను పిలువబడినప్పుడు నేను అలాగ సీట్లో నుంచి వెళ్ళిపోతాను.
ఇప్పుడు ఆ కారు నడుపుతున్నప్పుడు ఆ కారు నీళ్ళలోంచి వెళ్ళిపోయినప్పుడు పెద్ద యాక్సిడెంట్ జరుగుద్దా జరగదా? Yes. అంటే ఆ క్షణాన భూలోకంలో పెద్ద విపత్తు, ద వర్స్ట్ దట్ యూ కెన్ ఇమాజిన్ సెన్సేషనలైజ్ అయిపోయింది అనమాట. కోట్ల కొలది విశ్వాసులు ఒకేసారి ఎగిరిపోవటం వల్ల, అంతకుముందు ఆ క్షణం వరకు కళ్ళ ముందు ఒకేసారి అదృశ్యమైపోయి అంతర్ధానం కావటం వల్ల ప్రపంచం ఉలిక్కి పడుతుంది. దీనివల్ల అంతకాలం వాళ్ళకి అసహ్యంగానో, ఎగతాళిగానో, చిరాగ్గానో, సిల్లిగానో, చీప్గానో అనిపించిన సువార్త గొప్పదనిపిస్తుంది. బాబోయ్, వాళ్ళు ఇంతకాలం చెప్తూ వచ్చింది నిజమేరా, మనం నమ్మకపోతుమి. ఇంట్లో ఉన్న వాళ్ళు, అరే డాడీ చెప్తూనే ఉన్నాడు మనం వెనకపోతాం కదా అని ఒకళ్ళు, మమ్మీ చెప్తూనే ఉండే మనం వెనకపోతామని ఒకళ్ళు, మా ఆవిడ చెప్తూనే ఉంది నేను నమ్మలేదని, మా ఆయన చెప్తూనే ఉంది నేను నమ్మలేదని, మా పిల్లలు చెప్తున్నారు మేము నమ్మకపోతామని ఇక మొదలవుద్ది. అసంఖ్యాకులు ఇక బైబిల్ యొక్క అవసరత లేకుండా పశ్చాత్తాపడటం ఏముంది, అయ్యా యేసు ప్రభు మమ్మల్ని క్షమించని బైబిల్ చదివినా చదవకపోయినా యేసు ప్రభు నన్ను నమ్ముతున్నాం, మేము నమ్ముతున్నాం అయ్యా మమ్మల్ని క్షమించని మొక్కడం మొదలు పెడతారు. ఇలా అసంఖ్యాకులు నమ్ముతారు. కానీ వాళ్ళకి భూమి మీద అంత అనుకూలమైన వాతావరణం ఉండదు. ఇప్పుడు అంత చెప్పలేను నేను. భూమి మీద యాక్సిడెంట్స్ వీటి ద్వారా కాకుండా సడన్ గా వానిష్ అయిపోతే, అంటే వాళ్ళు మాయమైపోతే అప్పుడు మరి ఎక్కువ నమ్ముతారేమో సార్. యాక్సిడెంట్ అంటే ఏంటో కర్మ ఇలా యాక్సిడెంట్ అయింది అది ఇది అనుకుంటారేమో. సడన్ గా అంటే నేనేం చెప్తున్నానంటే, అలా జరగడం వల్ల భూలోకంలో గొప్ప ఉత్పాతం, గొప్ప ఉపద్రవం ఉంటది. ఏంది వీళ్ళెవరూ కనిపించట్లేదు, గల కారణం ఏమిటి? నడుపుతున్న వ్యక్తి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ టాక్సీ డ్రైవరే, ఒక బిలీవర్ టాక్సీ డ్రైవరే ఉన్నాడు. ఆడు టాక్సీ నడుపుతా ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు. బతి బట్టకట్టిన వాళ్ళు, అయ్యో నా కళ్ళ ముందేనండి, ఆ బస్సులో ఉంటారు, ట్రైన్లో ఉంటారు, ఏరోప్లేన్ లో ఉంటారు. అయ్యో బాబోయ్, ఆ క్షణంలో విమానాల్లో ఎగిరే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉండబోతుందో చూడండి. అందులో పైలట్లు విశ్వాసులు అయితే ఇంకా ఘోరంగా విశ్వాసం అయితే మరి మిగతా వాళ్ళందరూ అంతే అంత పైలట్ మిగతా వాళ్ళందరూ బతికి బట్ట కట్టిన వాళ్ళు ఇంకా దాన్ని ఏమంటారంటే అసలు పుంకానుపుంకులుగా కథలు వచ్చేస్తాయి అన్నమాట. ఏంటి అంటే దిస్ ఇస్ వాట్. ఆ క్షణానికి క్లారిటీ రాకపోయినా 2-3 రోజుల తర్వాత క్లారిటీ వచ్చేసింది. ఓహో దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్. అంటే అప్పటికి నా అంచనా ప్రకారం అప్పటికి ఈ మెగా చర్చెస్ నడుస్తూనే ఉంటాయి. మళ్ళాంటి వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఈ నడుస్తూనే ఉంటాయి. ఆ ఫంక్షన్ హాల్లు, ఆ గ్రౌండ్లు నడుస్తూనే ఉంటాయి. వాటికి వెళ్ళే వాళ్ళు వాటికి వెళ్తా ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరండి, వాళ్ళు మాత్రం ఉంటారు. వాళ్ళు ఎక్కడికి పోరు, వాళ్ళ గురించి కాదు మన డిస్కషన్ అంతా. అప్పుడు వచ్చింది వాళ్ళకి మారు మనసు, అరే ఇంతకాలం వీడు మనల్ని మోసం చేస్తుండే కదా అని అప్పుడు జ్ఞానం ఏదైతే అప్పుడు వెంటనే ఇక బైబిల్ తీసి చదవడం మొదలు పెడతారు. అప్పుడు మారు మనసు పొందుతారు. అయితే వీళ్ళందరినీ ఇలా మారు మనసు పొందుతూ వచ్చిన వాళ్ళందరినీ క్రీస్తు విరోధి మెల్లిగా సంహరించడం మొదలు పెడతారు. అయితే ప్రపంచం అంతా మారుదని చెప్పట్లేదండి. అప్పటికి కూడా అవిశ్వాసులు ఎక్కువ ఉంటారు, విశ్వాసులు తక్కువ ఉంటారు. ఇక అవిశ్వాసులు మళ్ళీ ఎప్పట్లాగానే విశ్వాసులను హింస పెట్టడం మొదలు పెడుతుంటారు, చంపడం మొదలు పెడుతుంటారు. అయ్యో ఇంత జరిగిన తర్వాత కూడా నా సరే అంటే ఇంత జరిగిన తర్వాత కూడా అయినా వాళ్ళు హింస పెడుతూనే ఉంటారు, చంపేస్తుంటారు. ఇలా విశ్వాసులలో చాలా మంది చంపబడతారు అని బైబిల్ సెలవిస్తుంది. కావాలంటే ప్రకటన గ్రంథాన్ని మీరు చదవండి, 6వ అధ్యాయంలో కూడా స్పష్టంగా వీళ్ళందరూ కూడా వీళ్ళ యొక్క పరిశుద్ధుల ఆత్మలు, ఈ అసాక్షుల యొక్క ఆత్మలు దేవుని యొక్క బలిపీఠం కింద ఉండి, నాదా మా రాజా మా రక్తం నిమిత్తం ఎప్పుడు వీళ్ళకి తీర్పు తీరుస్తామని చెప్పేసి ప్రభు వారిని అడుగుతుంటారట. అని ప్రభు వారు ఇంకొక గొప్ప మాట అంటారు, చూడండి ఒకసారి. గో టు రెవల్యూషన్. ఇవాళ ఈ చాప్టర్ అయిపోవాలి. తొమ్మిదో వచనం 10వ వచనం చదవండి సార్, జల్దీ. లేకపోతే 10-11 ఫటాఫట్. వారు నాదా, అయ్యో లేదు 9వ వచనం చదివిన క్లారిటీ వచ్చింది. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మను బలిపీఠం క్రింద చూచితిని. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చేయు, మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములలో ప్రతివానికి ఇవ్వబడును, మరియు వారి వలనే ఇక్కడ నుంచి
వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తి అగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమిపోవాలని వారితో చెప్పబడింది. వీళ్ళు అడిగారట, అయ్యా మమ్మల్ని చంపేశారు, ఘోరంగా హింసించి చంపేశారు, మా రక్తం నిమిత్తం ఎప్పుడు ప్రతీకారం చేస్తామంటే అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ, ఇంకొంచెం కాలం ఉందబ్బా, ఇంకా మీలాగా చంపబడవలసిన వాళ్ళ సంఖ్య ఉంది, వాళ్ళందరూ రావాలి, అందరూ వచ్చిన తర్వాత అప్పుడు చూద్దాం అన్నట్టుగా వాళ్ళతో చెప్పబడుతుందంట. అంటే విశ్వాసులు ఘోరంగా చంపబడతారు, శ్రమల కాలం కూడా చంపబడతారని చెప్పబడుతుంది. ఓకే, విశ్వాసులేమో క్రీస్తు విరోధి చేతిలో చంపబడతారు, అవిశ్వాసులేమో శ్రమల కాలపు చివరి భాగంలో క్రీస్తు చేతులు చంపబడతారు, క్రీస్తు ప్రభుల వారి చేతులు చంపబడతారు. యేసు క్రీస్తు తన నోటి ఖడ్గం చేత అవిశ్వాసులందరినీ, క్రీస్తు విరోధిని సంహరిస్తాడు. అపవాదిని పట్టి బంధించి 1000 ఏళ్ళు ఆ యొక్క అగాధంలో పడివేస్తాడు. ఇప్పుడు చెప్పండి, క్యాల్కులేషన్, సంఘం వెళ్ళిపోయింది, పాపులేషన్ చాలా తగ్గింది, శ్రమల కాలం వల్ల విశ్వాసులు చంపబడుతూనే ఉన్నారు, చాలా మంది విశ్వాసులు చచ్చి పైకి వెళ్ళిపోయారు. అవిశ్వాసులందరినీ యేసుప్రభు వారు చంపేశాడు. ఇప్పుడు ఎంతమంది ఉంటారండి? విశ్వసించి శ్రమల కాలంలో క్రీస్తు విరోధి చేతిలో చావకుండా తప్పించుకొని బతికి బట్టగట్టినటువంటి వాళ్ళు ఉంటారు. వెరీ ఫ్యూ ఇన్ నంబర్, చాలా స్వల్పమైన అల్పమైన సంఖ్య, చాలా స్వల్పమైన అల్పమైన సంఖ్య. అందులో ఇశ్రాయేలుల సంఖ్య ఎంత? మళ్ళా మనం యాజ్ ఎ హోల్ తీసుకున్నాం, మళ్ళీ అందరూ ఇశ్రాయేలుల సంఖ్య. ఎందుకంటే శ్రమల కాలం ముఖ్యంగా ఎవరికి ఉద్దేశించింది? ఇశ్రాయేలుకు ఉద్దేశించింది. క్రీస్తు విరోధి ఒక వారమునకు వాళ్ళతో నిబంధన స్థిరపరచునని 9వ అధ్యాయం దానియేలు గ్రంథం 27వ వచనం చదువుకుంటాం. అర్ధవారానికి వాడు తన యొక్క నిబంధనను మేరతాడు, ఇక వాళ్ళ మీద దృష్టి పెడతాడు. అసలు శ్రమల కాలం వాళ్ళకి సంబంధించింది అయినప్పుడు ఇశ్రాయేలీయుల్ని ఎప్పుడైతే వీడు క్రీస్తు విరోధి, ఎప్పుడైతే వీడు దేవాలయాన్ని అపవిత్రపరిచి, ఎప్పుడైతే వీడు తనను తాను పూజించమని కోరుకుంటాడో అప్పటి నుంచి ఇశ్రాయేలు తిరగబడతారు. తిరగబడిన వారిని ఉపేక్షిస్తాడు వీడు. అయ్యో నన్ను నమ్మట్లేదు, నేనేం చేద్దామని యేసుక్రీస్తు ప్రభువులాగా, ఇంకా మీరు ఏం చేయనా పర్లేదని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువులాగా వీడు ఊరుకుంటాడు. ఊరుకోడు, నమ్మరా, ఎందుకు నమ్మరని చెప్పేసి ఇక మొదలు పెడతాడు, ఘోరమైనటువంటి హింస మొదలు పెడతాడు, అందరిని చంపేయడం మొదలు పెడతాడు. ఊచకోత యూదులని అత్యంత ఘోరంగా చంపేయడం మొదలు పెడతాడు. మరి ఇన్ని ఉపద్రవాలు ఆ క్రీస్తు విరోధి యొక్క ఉగ్రతను తట్టుకుని ఎంతమంది ఇశ్రాయేలు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఎంతమంది ఇశ్రాయేలు సర్వైవ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఈ ఇశ్రాయేలు సర్వైవ్ కావాలి, 12 గోత్రికుల వారు సర్వైవ్ కావాలి. నంబర్ అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ 12 tribes people must survive. ఎందుకంటే దే మస్ట్ ఎంటర్ ఇంటూ మిలీనియంకు వాళ్ళు ఎంటర్ కావాలా. యేసుక్రీస్తు ప్రభువుల వారు వాళ్ళ పరిపాలన చేయాలా. అబ్రహాముతో చేసినటువంటి దావీదు నిబంధన, దావీదు సింహాసనం మీద ఆయన కూర్చోవాలి, దావీదు యొక్క సంతతిని ఆయన పరిపాలించాలి, దావీదు యొక్క నిబంధన నెరవేరాలంటే ఆ ప్రజలు ఉండాలి. ఆ సింహాసనం ఉన్నప్పుడు, ఆ రాజు ఉన్నప్పుడు ఆ ప్రజలు కూడా ఉండాలి. దావీదుకు వాగ్దానం చేయబడినటువంటి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు వారు దావీదుకు వాగ్దానం చేసినటువంటి సింహాసనం మీద కూర్చొని అన్ని జనులను పరిపాలించడం కుదరదు. పరిపాలించాలి, కానీ ప్రైమరీలీ యూదులు ఉండాలి అక్కడ. ఎంతమంది ఉండొచ్చు? ఇశ్రాయేలు దేశము రక్షింపబడును, ప్రజలందరూ రక్షింపబడిన అంటే ఎంతమంది ఉండొచ్చు అనుకుంటున్నారు? వెరీ వెరీ ఫ్యూ. వేలల్లోనే ఉండొచ్చు సార్. ఏమండి? వేలల్లోనే ఉండొచ్చు సార్. అంతే సార్, వేలల్లోనే. అండ్ ఇశ్రాయేలీలు వేల సంఖ్యలోకి వెళ్ళిపోవటం, హండ్రెడ్స్లోకి వెళ్ళిపోవటం కొత్త ఏమి కాదు, చరిత్రలో చాలాసార్లు జరిగింది అలాగా. దే వెంట్ ఇన్ టు హండ్రెడ్స్. ఆశ్చర్యం కాదండి. హిస్టరీ టెల్స్ us at some point of time వాళ్ళ కౌంట్ 100s కి వెళ్ళింది. ఇప్పటికీ వాళ్ళ దేశంలో అందరు కలిసి 1 కోటి ఉండరు యూదులు. అందరూ కలిసి 1 కోటి ఉండరండి. అందులో మళ్ళీ లిబరల్స్ ఉన్నారు, కోట్లు కూడా లిబరల్స్ అంటే ఏంటి? అరబ్బులను పెళ్లి చేసుకున్న అమ్మాయిలు, అరేబియన్ పిల్లల్ని పెళ్లి చేసుకున్న, అరబ్బుల ఆడపిల్లల్ని పెళ్లి చేసుకున్న అబ్బాయిలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు. అలా లిబరల్స్ ఉన్నారు.
ఈ సంఖ్య అంతా తీసేస్తే కన్జర్వేటివ్ జ్యూస్ ఎంతమంది? బ్రీడ్ కంటామినేట్ కాకుండా బ్రీడ్ అటు పోకుండా అబ్రహాము రక్తాన్ని పంచుకుని పుట్టి అదే బ్రీడ్ మీద ఉన్నటువంటి యూదుల సంఖ్య చాలా స్వల్పం అండి. అండ్ ప్రభు రాకడ నేడో రేపని మనం అనుకుంటున్నాం. సో 1 crore కూడా లేరు అక్కడ. సరే ప్రపంచం అంతా తిరిగి కలెక్ట్ చేస్తే ఐ డోంట్ నో, ఇంకొక 10 లక్షలు వెళ్తారేమో నాకు తెలియదు. ఇంకో 10 లక్షలు వెళ్తుండొచ్చా? ఐ డోంట్ నో. ప్రపంచం అంతా తిరిగి మళ్ళీ కలెక్ట్ చేసి ఇంకో 10 లక్షలు వెళ్ళారనుకోండి. లేదు, ఒక 50 లక్షలు వెళ్ళారనుకోండి. మొత్తం 1,50,00,000 కదా. అండ్ 1,50,00,000లో విశ్వాసుల్ని 1,50,00,000లో మళ్ళీ లిబరల్స్ని తీసేయండి. అండ్ క్రీస్తు విరోధి చేతిలో చంపడే వాళ్ళ సంఖ్యను తీసేయండి. అసాధ్యం ఏం కాదు సార్ లెక్క పెట్టుకోవడం. థౌజండ్సే మాత్రమే. ఇజ్రాయెల్ ప్రజలందరూ దేశం అంతా రక్షింపబడి అంటే దేశం అంటే మనలాగా భారతదేశం 100 కోట్లు 130 కోట్లు లెక్కేసుకోబాకండి. చైనా లాగా రష్యా లాగా లెక్కేసుకోబాకండి. ఓన్లీ హైదరాబాద్ పాపులేషనే ఉంటుంది సార్ అది ఇప్పటికీ. అండ్ 7 ఏళ్ల శ్రమల కాలంలో విశ్వసించి క్రీస్తు విరోధుల చేతిలో చంపబడిన వారు, విశ్వసించకుండా క్రీస్తు చేతిలో చంపబడిన వారు, విశ్వసించి బతికి పట్టగట్టిన వారు, ఇన్ని 3 గ్రూపులు ఉంటాయి సార్ దీంట్లో. సో ఇన్ని మైనస్లు తీసేస్తే కానీ ఎంతమంది మిగులుతారు? ఆ మిగిలిన వాళ్ళని 1000 ఏళ్ల పరిపాలనలోకి తీసుకెళ్తారు. నంబర్ అనేది అప్రస్తుతం. ఇక్కడ కనీసం 10 లక్షల మంది అయినా తీసుకోకపోతే ఆయన రాజ్యం ఎలా చేస్తాడండి? దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. 12 గోత్రాలకి ఒక్కొక్క జంట అయినా చాలు, ఒక్కొక్క గోత్రానికి ఒక జంట అయినా చాలు. అంటే మల్టిప్లికేషన్ ఆయన ఎలా మల్టిప్లై చేస్తారనేది ఆయన హెడ్ఏక్ కాదు, మన హెడ్ఏక్ కాదు అది. వాగ్దానం ప్రకారం 12 గోత్రికులు ఉండాలి. దావీదు సింహాసనం స్థాపించబడాలి. దావీదు వారసుడు, ఆయన గర్భమునందు పుట్టినటువంటి వారసుడు సింహాసనం మీద కూర్చోబడాలి. ఆ ప్రజలు పరిపాలించాలి. ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క జంట. దేర్ ఇస్ ద మ్యాటర్. ఆయన ఆ జంటల నుంచి ఆయన మల్టిప్లై చేయగలడు. ఇప్పటిదాకా బ్లాక్ బెంగాల్ కోటే ఇయర్లీ 2 times బర్త్ ఇస్తుందంట. ఒక్కోసారి 3-4 పిల్లలు పెట్టుద్దంట. ఐ డోంట్ నో. అలాంటి బర్త్ ఫెసిలిటీస్ ఆయన ఇవ్వచ్చు. 1000 ఏళ్ల పరిపాలన కాలంలో ఎక్కువ మంది పిల్లలు పుట్టొచ్చు. ఇప్పుడు వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్, 11వ అధ్యాయం చదివి మనము అంటే ఇశ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు అన్నప్పుడు మనం మరి అంతగా వామ్మో దేశం అంతా రక్షింపబడద్దంట అంటే ఆ రక్షింపబడే వాళ్ళు కూడా అగైన్ నియమం ఒకటే. ఏ నియమాన్ని అయితే కాదన్నారో, ఏ విశ్వాసాన్ని అయితే కాదన్నారో, ఏ రక్షకుని అయితే తృణీకరించారో మళ్ళీ ఆ రక్షకునే నమ్మాలి, ఆ రక్షకునే మారు మనసు పొందాలి. అది తప్ప వేరొక మార్గం లేదు. హ్యావింగ్ సెడ్ ఇట్, 28వ వచనం మీకు ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ వచనంకి వెళ్ళిపోదాం. ఇది అర్థమైందా మీకు? రైట్. 28th వర్డ్స్. సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు కానీ, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. ఉంది, లోపం ఉంది. వాళ్ళు మంచోళ్ళు బుద్ధిమంతులని కాదు. సువార్తను బట్టి చూస్తే వాళ్ళు తేడాగానే ఉన్నారు. కానీ మరి పితరులను బట్టి కూడా చూడాలి కదా. అంటే భవిష్యత్తు ఉంది అనే క్రమంలో అలాగే చెప్పేసి వాళ్ళకి వాళ్ళు నమ్మినా నమ్మకపోయినా రైట్ వాళ్ళు ఇష్టానుసారంగా ఉన్నా సరే తీసుకుపోతా కాదు. వాళ్ళని ఎలా చేయాలో అలా చేసి ఏమి నమ్మితే వాళ్ళని లోపలికి తీసుకెళ్ళొచ్చో నేను అది నమ్మించి తీసుకుపోతాను అనేది ప్రభు వారి యొక్క సారాంశం. ఏలయనగా 29 దేవుడు తన కృపావరముల విషయంలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడాడు. దేవుడు తన కృపా వరముల విషయములలోను పిలుపు విషయంలోను పశ్చాత్తాపడాడు. అంటే అరే అనవసరంగా ఈ యూదులను ఎంచుకున్నానే, వేస్ట్ ఫెలోస్. అరే అనవసరంగా ఈ జెంటైల్స్తో వ్యవహారం మొదలు పెట్టానే, వీళ్ళు వాళ్ళకి మించిన హెడ్ఏక్ లాగున్నారే, వేస్ట్ ఫెలోస్. ఇలాంటి పశ్చాత్తాపాలు, వాళ్ళ కొరకు చేసినటువంటి త్యాగం పట్ల చింత అలాంటివి ఉండవండి. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి, 30వ వచనం యూదు అన్యుల గురించి మాట్లాడుతున్నారు. మీరు గతకాలమందు దేవునికి అవిధేయులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడుతుంది. మీకు ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. వాళ్ళు అవిధేయులు కాబట్టి మీరు కరుణించబడ్డారు. అట్లాగే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అబ్బా ఏం లాజిక్ ఇది! ఐ ఎక్స్ప్లెయిన్ యూ ద లాజిక్.
అందరి ఎడల కరుణ చూపాలనని దేవుడు అందరినీ అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అంటే దేవుడు కరుణించాలి అంటే ప్రాథమికమైనటువంటి అర్హత ఏంటంట? వాట్ ఈస్ ద ప్రైమరీ క్వాలిఫికేషన్ ఫర్ గాడ్ టు హ్యావ్ మర్సీ? విధేయత. అమ్మా విధేయత. ఆపోజిట్ వర్డ్ చెప్పండి దానికి. అవిధేయత. అవిధేయత. డిసోబీడియన్స్. అవిధేయత. ఆ వేళ మీరు అవిధేయులు అబ్బా, మరి మిమ్మల్ని కరుణించలా? ఈ వేళ వారు అవిధేయులు, మరి వాళ్ళని కూడా కరుణిస్తాడు కదా. సొల్యూషన్ ఏంటంటే 32వ వచనం, అందరి ఎడలా కరుణ చూపవలనని దేవుడు అందరినీ అవిధేయతా స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. అలాగే దేవుని మీద అభాండాలు వేయకండి. అర్ధజ్ఞానులు అల్పజ్ఞానులు ఏం చేస్తారంటే, చూసారా 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 ఇక్కడ రాయబడి ఉంది ఏంది? దేవుడే నన్ను అవిధేయునిగా పుట్టించాడు, దేవుడే నన్ను అవిధేయునిగా బంధించాడు, దేవుడుగా నన్ను అవిధేయతలు వేసి మూసేశాడు అని మళ్ళీ అర్ధజ్ఞానంతో అల్పజ్ఞానంతో వాదించే ప్రయత్నం చేయొద్దు. దేవుని మీద అపవాదులు మాపొద్దు. అవిధేయత, జ్ఞానం, అవిశ్వాసం అనేవి మనవి. అలాంటి వారిని కనికరించడం, అలాంటి వారి పట్ల జాలి చూపించడం, అలాంటి వారిని చేరదీర్చడం పనిగా పెట్టుకున్నారు. ఎందుకు? రోగం గలవాడికే వైద్యులు అవసరం కానీ ఆరోగ్యం గలవారికి వైద్యుడు అవసరము లేదు. నేను నీతిమంతులను పిలువ రాలేదు కానీ సింపుల్. మేము ఆల్రెడీ విధేయులమండి, వీఆర్ సో ఒబీడియంట్ యునో అని గర్వపడే అవకాశం, హేతు ఎవరికి లేదు. ఎందుకు? అందరూ అవిధేయతా స్థితిలోనే పుట్టారు, అవిధేయత స్థితిలోనే పెరుగుతున్నారు. ఆయన కనికరం పొందిన వాళ్ళందరూ అవిధేయులే. దయచేసి ఎవరు కూడా నేను విధేయులను కాబట్టే ప్రభువు నన్ను కనికరించాడు, నన్ను ఆయన స్వీకరించాడని ఎవరు అనుకోకూడదు, ఎప్పుడూ అనుకోకూడదు. ఆయన అనుగ్రహైశ్వర్యము ఎవరికి అవిధేయతా స్థితిలో ఉన్నప్పుడే మనకి ప్రాప్తించింది. మరి ఏమో వాళ్ళు కూడా కనికరం పొందు నిమిత్తం, కరుణ పొందు నిమిత్తం వాళ్ళు కూడా ఇప్పుడు అవిధేయులై ఉండవచ్చు. మిమ్మల్ని కరుణించిన దేవుడు వాళ్ళని ఎందుకు కరుణించడు? మిమ్మల్ని స్వీకరించిన దేవుడు వాళ్ళని ఎందుకు స్వీకరించడు అని ఇశ్రాయేలు యొక్క భవిష్యత్తును ఎన్ని రకాలుగా స్థాపించే ప్రయత్నం చేస్తున్నాడో. ఇంకా ఇశ్రాయేలుకు భవిష్యత్తు లేదు, ఈ సంఘమే ఇశ్రాయేలు, ఆ ఇశ్రాయేలే ఈ సంఘము, ఇంకా ఇశ్రాయేల్ అంటూ వేరేది ఏది లేదని చెప్పేటటువంటి ఆ మిలీనియలిస్ట్ తెలుసా మీకు? సంఘము ఇశ్రాయేలు ఒకటే, సంఘమే స్పిరిచువల్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్కి మళ్ళీ భవిష్యత్తు లేదు, ఇక రాజ్యం లేదు, ఇక వాగ్దానం ఏమీ లేదు, వాళ్ళకంటూ మళ్ళీ ఒక రాజ్యం అంటూ ఉండబోవట్లేదు. ఇదే ఇశ్రాయేలు. చర్చ్ ఈజ్ ద స్పిరిచువల్ ఇజ్రాయెల్ అనే వాదన ఎప్పుడైనా మీరు విన్నారా? అనే బోధ విన్నప్పుడు జాగ్రత్త పడండి. వాళ్ళని ఏమంటారంటే మిలీనియల్స్, అంటే రాజ్య సంబంధులు అంటారు వాళ్ళని. చాలా మంది ఐఎమ్ ఏ కింగ్డమ్ గాయ్ అనుకుంటా తిరుగుతూ ఉంటారు అనమాట. అంటే ఏంటంటే దిస్ ఈజ్, మరి రాజ్యం అండి, రాజ్యం అంటే దిస్ ఈజ్ ద కింగ్డమ్ అంటాడు వాడు. మరి రాజ్యం అనేది ఇశ్రాయేలుకు సంబంధించినది అంటే అవును, విశ్వాసులలో ఇశ్రాయేలు కూడా ఉన్నారు కదా, అవును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు వారు మరి పరిపాలన చేయట్లే కదా అంటే లేదు, పరిపాలన చేస్తున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు? సింహాసనం దగ్గర సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే ఏంటి? ఆయన సింహాసనం మీద ఉండి ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు, మన హృదయాల్లో పరిపాలన చేస్తున్నాడు. విశ్వాసులలో అన్యులు కూడా ఉన్నారు, విశ్వాసులు యూదులు కూడా ఉన్నారు. సో యూదులు కూడా ఉన్నారు కాబట్టి ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే, అంటే ఏంటి? ఇప్పుడు రాజ్యం నడుస్తుందట వాళ్ళ అంచనా ప్రకారం. దరిద్రం ఏంటో తెలుసా? ఆయన రాజ్యం ఒకవేళ ఇదే నిజంగా దేవుని రాజ్యం అవుతే, ఐ మీన్ దావీదు సింహాసనం మీద కూర్చొని చేయాల్సినటువంటి పరిపాలన అవుతే గనక, ఈ పరిపాలన స్టార్ట్ అయ్యి ఇప్పటికీ 2000 సంవత్సరాలు అవుతుంది అటు ఇటుగా. అన్యజనులు వేరే, ఇశ్రాయేలు వేరే అనే స్పష్టత ఇక్కడ మనకు కనబడుతుంది. అన్యజనుల ప్రవేశం సంపూర్ణమైనంత వరకు ఇశ్రాయేలు దేశాన్ని యాజ్ ఎ నేషన్ ఆయన రక్షించబోవట్లేదని మనకు అర్థం అవుతుంది. మరి రాజ్యం ఇంకెన్ని సంవత్సరాలు ఉంటుంది? 1000 ఏళ్ళు ఉంది బైబిల్లో. పోనీ ఇది దేవుని రాజ్యమే అనుకుందాం, క్రీస్తు ప్రభువుల వారి పరిపాలనే అనుకుందాం. క్రీస్తు ప్రభువుల వారి పరిపాలనలో 2000 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 10-15 సంవత్సరాలు అయితే 2000 సంవత్సరాలు అవుతుంది. 1000 ఏళ్ళు ఉండాల్సింది 2000 ఎట్టయింది? అన్యులు వేరు, చర్చ్ వేరు, ఇజ్రాయెల్ వేరు అన్నప్పుడు ఇజ్రాయెల్ చర్చ్ ఒకటేనా ఎట్లా అంటున్నారు?
33వ వచనం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానుల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనసు ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలముకు అందగలవాడెవడు. ఆయన మూలములను, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తమును సమస్తము కలిగిన యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే ఏ విధంగా తాను పితరులకు ఇచ్చినటువంటి మాటను పోగొట్టుకొనకుండా, అలాగని చెప్పి తక్కినటువంటి మానవ జాతిని నిర్లక్ష్యం చేయకుండా, ఇటు తక్కిన మానవ జాతికి కూడా అవకాశం ఇస్తూ, అలాగే యూదుల పక్షాన యూదుల కొరకు ఒక కాలాన్ని నిర్ణయించి, ఆ కాలం వచ్చేంత వరకు అన్యజనులతో వ్యవహారం నడిపి, వీళ్ళ ప్రవేశం అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళతో వ్యవహారం తీసుకుని వచ్చి, వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి సింహాసనం, వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి రాజ్యం, వాళ్ళకు వాగ్దానం చేసినటువంటి రాజు, ఇవన్నీ నెరవేర్చి, ఆయన వివక్ష కలిగినటువంటి దేవుడు కాడు, పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభువు అని మాటలోనే కాదు చేతల్లో కూడా ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని, క్రియల్లో కూడా ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడని నిరూపించుకునేటటువంటి ప్రయత్నం. ఇది దేవుని ప్రణాళిక. దీన్ని అర్థం చేసుకోవడం ఏమని వల్ల అవుద్ది. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానుల బాహుళ్యం ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములు ఎంతో అగమ్యములు. ప్రభువు మనస్సరిగిన వాడేవాడు, ఆయనకి ఆలోచన చెప్పిన వాడేవాడు. ముందుగా ఆయనకి ఇచ్చి, ప్రభువా నేను మొన్న ఇచ్చిన కదా, దాని తాలూకు రిజల్ట్ ఏంటి అని ఆయన ప్రతిఫలం ఎవడు కోరతాడు? ఆయన మూలమును, ఆయన ద్వారాను, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి యుగ యుగములకు ఆయనకు మహిమ కలుగును, యుగ యుగముల వరకు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ విధంగా ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు తన సంకల్పాన్ని, ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు తన ప్రణాళికను, అలాగే అన్యుల పట్ల తన యొక్క వాత్సల్యతను ఎంత గొప్పగా దేవుడు నిరూపించుకున్నాడు. 11వ అధ్యాయం చదివినప్పుడు చాలా జాగ్రత్తగా చదవండి. వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు, జనాంగాల గురించి మాట్లాడుతుంది. విరవబడటం, అంటగట్టబడటం, జనాలుగా సువార్త వినే అవకాశం వాళ్ళకి అనుగ్రహించడం, వాళ్ళని పరిగణలోకి తీసుకోవడం. ఆ వేళ సువార్తకి రెస్పాండ్ అయ్యే అవకాశం వాళ్ళకి ఇచ్చాడు. గతంలో వాళ్ళు రెస్పాండ్ కాలేదు. ఈవేళ సువార్తకు రెస్పాండ్ అయ్యే అవకాశం మనకి ఇస్తున్నాడు, మనం రెస్పాండ్ అవుతున్నాం. కానీ రెస్పాండ్ అవ్వేది కూడా ఆయన కృపను బట్టి అయిన సంగతి మనకు తెలుసు. ఆయన భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళ వైపు తిరుగుతాడు, మళ్ళీ వాళ్ళకి రెస్పాండ్ అయ్యే కృపనిస్తాడు. దిస్ ఇస్ ద ప్రాసెస్. కానీ ఇప్పుడు రెస్పాండ్ అయిన వాళ్ళే ఉత్తములు. భవిష్యత్తు కోసం ఎదురు చూడడం మంచిది కాదు. చర్చ్ వేరే, ఇస్రాయల్ వేరే. ఇస్రాయల్, చర్చ్ ఆర్ నాట్ సేమ్, దే ఆర్ డిఫరెంట్. కానీ సంఘంలో ఇస్రాయేళ్ళు ఉన్నారు, కానీ ఇస్రాయేల్లో సంఘం లేదు. సంఘం వచ్చింది, సంఘం వెళ్తుంది, కానీ ఇస్రాయేల్ ఉంటుంది. సో చాలా అల్ప సంఖ్యలో ఉన్నటువంటి శేషం రక్షింపబడుతుంది. అది కూడా సువార్త ద్వారా రక్షింపబడుతుంది. ఏ క్రీస్తుని కాదన్నారు, ఆ క్రీస్తు ద్వారానే వాళ్ళు వేయల రాజ్యంలో పరిపాలనలోకి ప్రవేశించవలసి ఉంటుంది. 12వ అధ్యాయం మనం వచ్చే వారం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యు. Thank you, sir. Again, thank you so much, Professor Kumar Garu. Thank you, sir. Thank you for the details on Israel and the church. Praise God. Brother Jacob Garu ప్రార్థన చేసినట్లయితే we will close the class. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ బంగారు పాదాల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనే సాయంకాల సమయం ముందునైనా రోమా పత్రికలో ఆయన నుండి ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు స్తోత్రాలు తండ్రి. ఆయన ప్రొఫెసర్ కుమార్ గారిని మీరు ఆయన అభిషేకించి వాక్యంలోని మర్మముల ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. సంఘం గురించి, ఇశ్రాయేల్ గురించి, శేషం గురించి, ఈ విషయాలన్నీ కూడా నాయన మేము రోమన్స్లో నాయన చాలా క్షుణ్ణంగా నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప సమయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. చేరువచ్చిన బిడ్డలను ఆశీర్వదించండి.
నాయన మరి ఒకసారి మేమందరం కూడా కలుసుకొని నీ వాక్యాన్ని నాయన నీ వాక్యంలోని మర్మంలో ధ్యానించేంత వరకు మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల చాటును భద్రపరచమని, ప్రొఫెసర్స్ అందరినీ దీవించండి. బైబిల్ కాలేజీని ఆయన అనేక మందిని ఆయన సంధించడానికి బలపరచమని, మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Amen. Amen. Thank you, brother. And good night and God bless you all. Brother, screen థ్యాంక్ యూ మీద సార్. మీకు గుడ్ నైట్ సార్. స్క్రీన్ మీద మీకు యూ హ్యావ్ ది టైం టేబుల్. ఇదే మీకు వాట్సాప్ లో కూడా ఆల్రెడీ షేర్ చేయబడ్డది. సో దోస్ డేట్స్, దీని గురించి ఇంకా డీటెయిల్స్ మెల్లమెల్లగా క్లాస్ లో డైరెక్టర్ గారు షేర్ చేస్తారు. సో టైం టేబుల్ మీకు సబ్మిట్ చేస్తారు. ఫిజికలా వర్చువల్ సార్ ఎగ్జామ్? ఇందాక డైరెక్టర్ గారు క్వశ్చన్ చేయడం జరిగింది. మీరు ఎలాగైతే 6 to 8 క్లాస్ సెషన్ అటెండ్ అయ్యారు, అలాగనే యూ వుడ్ బి రైటింగ్ ది ఎగ్జామినేషన్స్. సో ఈ డేట్స్ బట్టి యూ వుడ్ రైట్. అండ్ ఇవన్నీ సెట్ లాగా ఇలాగా సెట్ లాగా మీరు మీ 12 ఎగ్జామ్స్ 9 ఎగ్జామ్స్ ప్లస్ 1 గ్రీక్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారి రెసిడెన్స్ వచ్చి ఇవ్వాలనేసి డైరెక్టర్ గారు. దట్ ఈస్ వేర్ అయితే అదే సార్, ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఉంటది కదా సార్, అది ఒకటి ఎగ్జాంపుల్ కొన్ని క్వశ్చన్స్ ఇవ్వండి సార్. ఇప్పుడు మీరు 2 సబ్జెక్ట్స్ డీల్ చేస్తున్నారు కదా సార్. యాక్చువల్గా అపోజిటిక్స్ అంటే ఇప్పుడు డానియల్ కట్టపల్లి గారు లేరు. అట్లీస్ట్ మీరు ఆ త్రీ సబ్జెక్ట్స్ నుంచి ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చే క్వశ్చన్స్ కొన్ని ఇచ్చే ముందు నుంచే ప్రిపేర్ అవుతాం సార్. అట్లాగే కుమార్ గారికి తర్వాత రేనాల్డ్ గారికి చెప్పి యాక్చువల్గా ఫైనల్ క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటుందని ఇచ్చేస్తే దాన్ని కొంచెం మేము ముందు నుంచే ప్రిపేర్ అవుతాం సార్. అట్లీస్ట్ అది చేస్తే కొంచెం బాగుంటుంది సార్ మాకు. ఎందుకంటే ఇప్పుడు మేము డైలీ క్లాసెస్ కు అక్కడ వచ్చి అటెండ్ అవ్వట్లేదు కదా, అందుకోసమని కొంచెం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇస్తే వాటి నుంచి మేము ముందు ఆన్సర్స్ అది కరెక్ట్ సార్. రాము బ్రదర్ చెప్పినట్టు అది కరెక్ట్ సార్. మాకు ఇన్ని క్వశ్చన్స్ అని ఇచ్చేస్తే దాంట్లో మేము కొన్ని ప్రిపేర్ అవుతాం, ఫాస్ట్ గా కూడా ఎగ్జామ్ ఆ టైం కి అందించగలం సార్. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు 15 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 4 కానీ 5 కానీ రాయాలనుకోండి సార్. మీకు ఒక 10 ఇచ్చారనుకోండి, అందులో మేము ఆ 10 రెడీ అయితే ఏది వస్తే అది రాయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది సార్. అందుకోసం ఇప్పుడు చిన్న మార్క్స్ 10 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 8, 7 రాయమంటారు కదా, అదే మీరు ఒక 15 ఇచ్చారనుకోండి, అవన్నీ మేము రెడీ అయ్యింటే అందులో నుంచి వస్తాయి కదా సార్. అంటే 2 సబ్జెక్ట్ కవర్ చేస్తూ ఇస్తారు కదా, అంత ఈజీగా మాకు అర్థమవుతుంది సార్. అందుకోసం ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే హాఫ్ ఆన్సర్స్, షార్ట్ ఆన్సర్స్ లేకపోతే ఎస్ఏ ఆన్సర్స్ కి షార్ట్ ఆన్సర్స్ ఓన్లీ ఇంత పేజ్ మాత్రం ప్లీజ్ కాకండి. ఫుల్ ఆన్సర్ ఫుల్ పేజ్. ప్లీజ్ రిపీట్ సార్, వినిపించట్లేదు, ఏదో క్లారిటీ. లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్ లేకపోతే స్మాల్ క్వశ్చన్స్, పెద్ద క్వశ్చన్స్ అని ఉంటాయి కదా. సో దాని బేసిస్ లో హాఫ్ ఆన్సర్ ఇంత మాత్రం, ఒక 5 లైన్లు 7 లైన్స్ మాత్రం. ఎస్ఏ వచ్చేటప్పటికే ఇంత పేజ్ మాత్రం. సో దిస్ వుడ్ బి వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో పేజెస్ రాసి అదేంటి మీరు స్ట్రెస్ అవుతారు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ యూ హాఫ్ ఆన్సర్, లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, లాంగ్. దట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్. తర్వాత మీరు అడిగినట్టు క్వశ్చన్ పేపర్స్ ని షేర్ చేయడం కూడా జరుగుతుంది. సో అంటే